హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏదైతే మారిన సిలబస్ ఉన్నదో ఆ లెసన్స్ కంటిన్యూ చేస్తున్నాం కదా. సో అందులో భాగంగా ఇంగ్లీష్కి సంబంధించి 4th క్లాస్ అయితే మనం చెప్పుకుంటున్నాం. సో అందులో టూ లెసన్స్ చొప్పున ఒక్కొక్క వీడియో కింద చేసుకున్నాం. ఎందుకంటే లెసన్ అలాగే గ్రామర్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి కాబట్టి. అలాగే ఇవాళ ఇంకా లాస్ట్ 7 అలాగే 8 యూనిట్స్ గురించి అయితే మనం డిస్కస్ చేస్తే మనకి 4th క్లాస్ ఇంగ్లీష్ అయితే కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మనం 5th క్లాస్ ఇంగ్లీష్ ఆర్ 5th క్లాస్ తెలుగు అనేది డిస్కస్ చేస్తే మనకి 1 to 5th మారిన సిలబస్లు అనేవి కంప్లీట్ అవుతాయి. సో దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. సో మీరు ఏ వీడియో కూడా వెతుక్కోకుండా ఈజీగా చూడొచ్చు. అయితే వీడియోస్ అనేవి కొంచెం గ్యాప్ వస్తున్నాయండి, అంటే 2 days అలా, ఎందుకంటే డిగ్రీ 4th సెమ్ ఎగ్జామ్స్ అయితే అవుతున్నాయి కదా. సో అందుకోసమని కాస్త వీడియోస్ అనేవి గ్యాప్ వస్తున్నాయి. సో అవి అయిపోగానే మళ్ళీ మనం రెగ్యులర్గా వీడియోస్ అనేవి అయితే అప్లోడ్ చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. బీర్బల్ క్యాచ్ ది థీఫ్. సో 7th యూనిట్ ఇది మనకి. ఇందులో చూస్తే వన్స్ దేర్ వాజ్ ఎ రిచ్ మర్చెంట్, హీ లివ్డ్ ఇన్ ఏ స్మాల్ విలేజ్ సరౌండెడ్ బై ఏ ఫారెస్ట్. ఒక వర్తకుడు ఉన్నాడు. మర్చెంట్ మీన్స్ వర్తకుడు. సో ఒక వర్తకుడు అనేవాడు ఉన్నాడు ఒక ఊర్లో. అతను ఎక్కడ నివసిస్తున్నాడు అంటే ఒక చిన్న గ్రామంలో, చుట్టూ అడవితో నిండి ఉన్న ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్నాడు. హీ హ్యాడ్ మెనీ సర్వెంట్స్ ఇన్ హిస్ హౌస్. సో అతని చుట్టూ చాలామంది సేవకులు అనేవాళ్ళు ఉన్నారు. వన్ నైట్ వెన్ ద మర్చెంట్ వాజ్ స్లీపింగ్, సమ్వన్ ఎంటర్డ్ హిస్ రూమ్ క్వైట్లీ అండ్ స్టోల్ హిస్ ప్రీషియస్ డైమండ్స్. సో ఒకరోజు రాత్రి అతను పడుకున్న సమయంలో ఎవరో దొంగ అతని రూమ్లోకి వెళ్ళి విలువైన వజ్రాల్ని దొంగలిస్తాడు. ఇన్ ది మార్నింగ్ వెన్ ద మెర్చెంట్ వోకప్ హీ ఫౌండ్ హిస్ డైమండ్స్ స్టోలెన్. ఉదయం లెగ్గానే అతని యొక్క వజ్రాలు పోయాయని తెలుసుకుంటాడు. హీ ఎంక్వైర్డ్ హిస్ సర్వెంట్స్ అబౌట్ ది డైమండ్స్ బట్ దే డినైడ్ హ్యావింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్. ఉదయం లెగ్గానే వాళ్ళ యొక్క సేవకుల్ని, ఎవరైతే సర్వెంట్స్ ఉన్నారో వాళ్ళని అడుగుతాడు, వజ్రాలు ఇలా ఎవరైనా తీసారా అని. సో వాళ్ళందరూ కూడా తెల్లమొహం వేస్తారు, అలాగే అబద్ధాలు చెప్తారు, కానీ ఎవరు ఇన్ఫర్మేషన్ అనేది చెప్పరు. సిన్స్ దే వేర్ నాట్ రెస్పాండింగ్ ప్రాపర్లీ ద మర్చెంట్ సస్పెక్టెడ్ దట్ ద థీఫ్ వాజ్ వన్ ఆఫ్ హిస్ సర్వెంట్స్. సో ఇక్కడ సస్పెక్టెడ్ ఏంటంటే ఊహించడం. ఇక్కడ మర్చెంట్ ఏమని ఊహిస్తాడంటే వీళ్ళెవరు కరెక్ట్గా సమాధానం చెప్పలేదు అంటే వీళ్ళల్లోనే ఎవరో ఒకరు దొంగ అయి ఉంటారు అని ఆలోచిస్తాడు. సో హీ వెంట్ టు ది కోర్ట్ ఆఫ్ కింగ్ అక్బర్ అండ్ నెరేటెడ్ ది హోల్ ఇన్సిడెంట్. సో ఈ సమస్య పరిష్కారం కోసం అక్బర్ ఆస్థానానికి వెళ్తాడు. జరిగిందంతా కూడా చెప్పడం జరుగుతుంది. అక్బర్ ఆస్క్డ్ బీర్బల్ హూ వాజ్ ఎ వైజ్ మినిస్టర్ ఇన్ హిస్ కింగ్డమ్. సో అక్బర్ బీర్బల్కి చెప్తారు. బీర్బల్ ఎవరు అంటే ఆ రాజ్యంలోనే ఒక మంచి మంత్రి. సో అక్బర్ యొక్క మంత్రి బీర్బల్. టు హెల్ప్ ది మర్చెంట్ ఫైండ్ హిజ్ లాస్ట్ డైమండ్. సో అతని వజ్రాలు అనేవి పోయాయి కదా, దానికి సంబంధించి హెల్ప్ చేయు అని చెప్తారు. ద నెక్స్ట్ డే బీర్బల్ వెంట్ టు ది మర్చెంట్స్ హౌస్ అండ్ ఆస్క్డ్ ఆల్ హిస్ సర్వెంట్స్ యాజ్ టు హూ హ్యాడ్ స్టోలెన్ ద మెర్చెంట్స్ డైమండ్స్ ద ప్రీవియస్ నైట్. సో అక్కడికి ఏదైతే మర్చెంట్ యొక్క హౌస్ ఉందో అక్కడికి బీర్బల్ వెళ్ళి అక్కడ ఉన్న సర్వెంట్స్ అందరినీ అడుగుతాడు, లాస్ట్ నైట్ డైమండ్స్ అనేవి పోయాయి కదా, ఎవరు తీశారు అని. సో అగైన్ ఎవ్రీబడి డినైడ్. అందరూ కూడా మళ్ళీ తెల్లమొహాలు అనేవి వేస్తారు. బీర్బల్ థాట్ ఫర్ ఎ మూమెంట్ అండ్ దెన్ గేవ్ ఏ స్టిక్ ఆఫ్ ఈక్వల్ లెంత్ టు ఆల్ ద సర్వెంట్స్ ఆఫ్ ద మర్చెంట్. సో ఒక గడి ఆలోచిస్తాడు బీర్బల్. ఆలోచించిన వెంటనే అక్కడ ఉన్న సర్వెంట్స్ అందరికీ గల కూడా ఈక్వల్ లెంత్ ఉన్న ఒక కర్ర అనేది ఇస్తాడు. సో అవి ఎలా ఉంటాయి, అందరికీ కూడా ఈక్వల్ లెంత్లో ఉన్న కర్రలు ఇస్తాడు. అండ్ హీ సెడ్ టు దెమ్ ఐ హ్యావ్ గివెన్ యూ ఎ మ్యాజిక్ స్టిక్ ఈచ్. సో ఏం చెప్తాడంటే వాళ్ళతో, నేను మీ అందరికీ కూడా ఒక మ్యాజిక్ స్టిక్ అనేది ఇచ్చాను. ఇట్ కెన్ ఫైండ్ ది థీఫ్. అది ఎవరు దొంగో వాళ్ళని కనిపెడుతుంది. ద స్టిక్ ఆఫ్ రియల్ థీఫ్ విల్ హ్యావ్ గ్రోన్ లాంగర్ బై 2 inches బై టుమారో. సో ఎవరైతే నిజమైన దొంగో అతని యొక్క కర్ర రేపు 2 ఇంచులు పొడుగు పెరుగుతుంది అని చెప్తాడు. ఆల్ ఆఫ్ యూ షుడ్ బి ప్రెజెంట్ హియర్ అగైన్ టుమారో విత్ యువర్ స్టిక్స్. సో రేపు ఈ టైంకి మీరందరూ కూడా మీ యొక్క కర్రలతో తిరిగి ఇక్కడ సమావేశం అవ్వండి అని బీర్బల్ చెప్తాడు. సో ఆల్ ది సర్వెంట్స్ వెంట్ టు దేర్ హోమ్స్
అండ్ గ్యాదర్డ్ అగైన్ అట్ ది సేమ్ ప్లేస్ ద నెక్స్ట్ డే. సో ఎవరెవరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అదే చోటుకి అందరూ కూడా వస్తారు. బీర్బల్ ఆస్క్డ్ ఈచ్ ఆఫ్ దెమ్ టు షో హిమ్ దేర్ స్టిక్స్. సో అందరినీ కూడా వాళ్ళకి ఇచ్చిన కర్రల్ని చూపించమంటాడు. వన్ ఆఫ్ ది సర్వెంట్ హ్యాడ్ హిస్ స్టిక్ షార్టర్ బై 2 inches. సో వాళ్ళందరిలో కూడా ఒక సర్వెంట్ యొక్క స్టిక్ 2 inches కట్ చేయబడి ఉంటుంది. యాజ్ సూన్ యాజ్ బీర్బల్ సా ద సర్వెంట్ స్టిక్స్ హీ షౌటెడ్ క్యాచ్ హిమ్, హీ ఈజ్ ద సీఫ్. వెంటనే ఆ కర్రను చూడగానే బీర్బల్ ఏమంటాడంటే వెంటనే ఇతనే దొంగ, ఇతన్ని పట్టుకోండి అని చెప్తాడు. ద థీఫ్ ఫెల్ అట్ బీర్బల్స్ ఫీట్. బీర్బల్ టుక్ హిమ్ టు ది మెర్చెంట్. సో వెంటనే ఆ యొక్క సర్వెంట్ ఎవరైతే దొంగతనం చేసిన సర్వెంట్ ఉన్నారో వాళ్ళు బీర్బల్ యొక్క కాలుపైన పడిపోతారు. లాటర్ ద మెర్చెంట్ ఆస్క్డ్ బీర్బల్ హౌ కుడ్ యూ క్యాచ్ ద థీఫ్. దాని తర్వాత మెర్చెంట్ బీర్బల్ని అడుగుతారు ఏమని, మీరు ఎలా కనుక్కున్నారు దీన్ని అని. సో బీర్బల్ ఏం చెప్తాడంటే బీర్బల్ సెట్ ద థీఫ్ కట్ హీ స్టిక్ బై 2 inches డ్యూరింగ్ ది నైట్ ఫియరింగ్ దట్ ద స్టిక్ వుడ్ గ్రో లాంగర్ బై 2 inches. సో ఏం చెప్తాడంటే నిన్న రాత్రి ఆ దొంగ 2 ఇంచుల కర్ర అనేది కట్ చేశాడు. ఎందుకు కట్ చేశాడు అంటే తనే తప్పు చేశాడు కాబట్టి మార్నింగ్కి 2 inches పెరుగుతుంది కదా. సో ఇప్పుడు నేను ఆ 2 inches కట్ చేసేస్తే అందరిలాగే ఈక్వల్గా ఉంటుందని ఆలోచించి తను 2 inches కట్ చేశాడు. సో దస్ ద ట్రిక్ టు క్యాచ్ ది థీఫ్ వర్క్డ్ వెల్. సో నేను వాళ్ళకి ఇచ్చింది మ్యాజిక్ స్టిక్ ఏం కాదు, నార్మల్ స్టిక్కే. భయంతో తనే కట్ చేశాడు కాబట్టి తనే దొరికిపోయాడు అని చెప్పి బీర్బల్ మర్చెంట్కి చెప్తాడు. సో ఇది బీర్బల్ క్యాచ్ ది థీఫ్ అనే లెసన్కి సంబంధించి. ఇందులో ఉన్న గ్లాజరీ కనుక చూస్తే మెర్చెంట్ అంటే ఏ పర్సన్ హూ బైస్ అండ్ సెల్ గూడ్స్. ఎవరైతే వస్తువుల్ని కొంటూ అమ్ముతూ ఉంటారో వాళ్ళని అంటే వర్తకుడు అని. సరౌండెడ్ అంటే కవర్డ్ అరౌండ్ చుట్టూ. ప్రీషియస్ వాల్యుబుల్ చాలా విలువైన. డినైడ్ సెట్ దట్ సంథింగ్ ఈజ్ నాట్ ట్రూ అంటే నిజం చెప్పకపోవడం. సస్పెక్టెడ్ సపోజ్డ్ టు బి ట్రూ ఒకవేళ అయ్యుండొచ్చు అని శంకించడం. నెరేటెడ్ మీన్స్ టోల్డ్ చెప్పడం. స్టోలెన్ టు టేక్ సంథింగ్ ఫ్రమ్ సమ్వన్ వితౌట్ పర్మిషన్ ఒకరి పర్మిషన్ లేకుండా మనం దాన్ని తీసుకున్నట్టయితే అది దొంగలించినట్టే అవుతుంది. ట్రిక్ ఎన్ యాక్ట్ ఆఫ్ క్లవర్నెస్ ఏదైనా సాల్వ్ చేయడానికి మనం యూజ్ చేసే ఒక మన తెలివి. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ రైట్ ద లెటర్ ట్రూ ఫర్ ది ట్రూ స్టేట్మెంట్స్ అండ్ ద లెటర్ ఎఫ్ ఫర్ ది ఫాల్స్ స్టేట్మెంట్స్. సో ట్రూ ఆర్ ఫాల్స్ని ఇక్కడ మనకి ఇచ్చాడు. బీర్బల్ గేవ్ స్టిక్స్ ఆఫ్ అన్ఈక్వల్ లెంత్ టు ఆల్ ద సర్వెంట్స్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే బీర్బల్ అందరికీ కూడా ఈక్వల్గా లేని స్టిక్స్ ఇచ్చాడు అని చెప్తున్నాడు. కానీ మనకి బీర్బల్ అందరికీ ఈక్వల్గా ఉన్న స్టిక్స్ ఇచ్చాడు కాబట్టి ఇది మనకి ఫాల్స్. అలాగే వన్ ఆఫ్ ది సర్వెంట్స్ హ్యాడ్ హీ స్టిక్ లాంగర్ బై 2 inches. సో వన్ ఆఫ్ ది సర్వెంట్స్ హ్యాడ్ హిస్ స్టిక్ లాంగర్ బై 2 inches. మామూలుగా అయితే ఒక సర్వెంట్ ఏం చేశాడు అతని యొక్క స్టిక్ని 2 inches షార్ట్ చేశాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు లాంగ్ చేశాడు అన్నాడు కాబట్టి ఇది ఫాల్స్. అలాగే ద థీఫ్ ఫెల్ అట్ బీర్బల్స్ ఫీట్. ఎప్పుడైతే నిజం తెలిసిపోయిందో ఆ సర్వెంట్స్లో అంటే ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళు బీర్బల్ యొక్క కాళ్ళ పైన పడ్డారు కదా. సో ఇది ట్రూ. ద మెర్చెంట్ వెంట్ టు ది కోర్ట్ ఆఫ్ అక్బర్ ఫర్ హెల్ప్. సో అక్బర్ కోర్ట్కే కదా వెళ్ళాడు కాబట్టి ఇది ట్రూ. అక్బర్ షౌటెడ్ టు క్యాచ్ ది థీఫ్. సో ఎవరు అరిచారు ఇతనే దొంగ ఇతన్ని పట్టుకోండి అని బీర్బల్ అరిచాడు కానీ ఇక్కడ అక్బర్ అరిచాడు అన్నారు కాబట్టి ఇది మనకి ఫాల్స్ అవుతుంది. సో ఇది. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే లుక్ ఎట్ ది ఫాలోయింగ్ వర్డ్ చైన్. సో ఇక్కడ వర్డ్ చైన్ అంటే ఏం లేదు, ఒక వర్డ్ అనేది ఇచ్చి దాని చివర ఏదైతే లెటర్ అనేది ఉంటుందో దాంతో స్టార్ట్ అయ్యే వర్డ్ మళ్ళీ మనం రాయాలి. అలాగే దాని చివర ఏదైతే వర్డ్ ఉంటుందో దాంతో స్టార్ట్ అయ్యి. సో ఇది వర్డ్ చైన్ కింద ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే లుక్ ఎట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ సీ హౌ దే ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో మనకి చాలా వరకు ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇస్తూ ఉంటాడు, ఆర్డర్లో పెట్టమని ఇస్తూ ఉంటాడు కదా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ స్థాన విలువల్లో ఎలా అయితే అంటే మ్యాథ్స్లోకి వెళ్ళండి ఒకసారి, ఎలా అయితే పెద్ద సంఖ్యల్ని పోల్చుతామో సో ఇక్కడ కూడా అలాగే ఆల్ఫాబెట్స్ని పోల్చడం అంతే, ఏం లేదు, చాలా ఈజీ.
సో ఇక్కడ సి అనేది ABCD ఆ ఆర్డర్లో మనం చూసుకోవాలి. సో ఇక్కడ సి అనేది ఫస్ట్ వస్తుంది. సో ఇది ఫస్ట్. అలాగే తర్వాత హెచ్ అనేది వస్తుంది. దాని తర్వాత వర్డ్స్లో ఆర్ అనేది వస్తుంది. సో ఆ విధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏవైతే వస్తాయో వాటిని బట్టి మనం చూసుకోవాలి. ఇక్కడ కోర్ట్, హోమ్, రిచ్ అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసినట్టు. అయితే ఇక్కడ నౌ అరేంజ్ ద వర్డ్స్ గివెన్ బిలో ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అని అన్నాడు. సో ఏతో ఏం లేదు, బీతో ఏం లేదు, సితో ఇక్కడ ఉన్నది చూడండి క్యాచ్. సో ఇది ఫస్ట్. తర్వాత డీతో డైమండ్ ఉంది. తర్వాత ఈతో చూడండి ఈక్వల్. ఎఫ్తో ఏం లేదు, జీతో ఉన్నది, హెచ్తో ఉంది, ఐతో ఉంది, జేతో ఏం లేదు, కేతో ఉంది, ఎల్ ఏం లేదు, ఎం ఉంది, ఎన్ లేదు, ఓ లేదు, పి లేదు, క్యూ ఇంకేం లేదు, తర్వాత ఎస్ అలాగే టీ. సో ఇవి అంటే మనకి స్టార్టింగ్ ఏవైతే ఆల్ఫాబెటిక్ లెటర్స్ ఉంటాయో సో వాటిని బట్టి మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటూ వెళ్తాం. సో దీంట్లో కొంచెం లెవెల్ మనం నెక్స్ట్ చెప్పుకుందాం. రైట్ ద వర్డ్ విత్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఇన్ ది స్పేస్ ప్రొవైడెడ్. సో ఇక్కడ కరెక్ట్ స్పెల్లింగ్స్ అనేవి మనల్ని రాయమన్నాడు. ఇవన్నీ కూడా మనకి లెసన్లో ఉన్నవే ఇచ్చాడు. షౌటెడ్, థీఫ్, డైమండ్, ప్రీషియస్, డినేడ్, మూమెంట్. సో ఇవన్నీ కూడా మనకి లెసన్లో ఉన్నవే. కావాలంటే వాటి యొక్క స్పెల్లింగ్స్ మళ్ళీ మీరు చూడండి. దాని తర్వాత కనుక చూస్తే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్డ్ పార్ట్స్. వెన్ ద మర్చెంట్ వాజ్ స్లీపింగ్ సమ్వన్ ఎంటర్డ్ హిజ్ రూమ్ క్వైట్లీ. సో ఎప్పుడైతే మర్చెంట్ పడుకున్నారో అప్పుడు అతని రూమ్లోకి ఒక అతను వచ్చారు. సో వచ్చారు, పడుకున్నారు, ఇదంతా ఏంటి పాస్ట్ అయిపోయింది, జరిగిపోయిన పాస్ట్ టెన్స్లో అతను పడుకున్నప్పుడు ఎవరో వచ్చారు అంటే ఒక యాక్షన్ జరుగుతున్నప్పుడు ఇంకో యాక్షన్ అనేది జరిగింది. Here the underlined part of the sentence was sleeping denotes an action that continued in the past. అంటే పాస్ట్లో was sleeping అనేది దేని తెలియచేస్తుందంటే పాస్ట్లో ఒక యాక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో అతను పడుకుంటూ ఉన్నాడు, ఆ టైంలో దొంగలు వచ్చారు అంటే అక్కడ ఒక పడుకున్నాడు అనేది కంటిన్యూ అవుతుంది, పాస్ట్లో కంటిన్యూ అవుతుంది. దిస్ ఈజ్ నోన్ యాజ్ ది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో దీన్నే మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాం. The personal pronoun I and all singular forms take was plus verb ing and all plural forms take verb plus verb ing. సో ఇక్కడ ఏంటంటే మనకి వెర్బ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే సింగులర్స్కి అయితే was ప్లస్ verb ing ఫామ్, అలాగే ప్లూరల్స్కి అయితే verb ప్లస్ verb ing ఫామ్ అనేది వస్తుంది. సో కంటిన్యూస్ టెన్స్లో ఏదైనా ఫ్యూచర్ కానీ ఆర్ ప్రెజెంట్ ఆర్ పాస్ట్ ఎందులో అయినా కూడా వెర్బ్కి ఇంగ్ ఫామ్ అనేది కంటిన్యూస్లో ఖచ్చితంగా అయితే ఉంటుంది. సో మనం వేటి ద్వారా వాటిని తెలుసుకోగలమంటే ముందు వచ్చే వజ్, వర్ అనే హెల్పింగ్ వెర్బ్స్ ద్వారానే మాత్రమే మనం అది ఏ టెన్స్లో ఉన్నది అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోగలం. సో ఇక్కడ పాస్ట్ టెన్స్ కాబట్టి మనకి వజ్, వర్ అనేది వస్తుంది. వజ్ అనేది సింగులర్, అలాగే వర్ అనేది ప్లూరల్స్కి. నౌ లుక్ ఎట్ ది ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది యూజ్ ఆఫ్ ది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో దే వేర్ ఈటింగ్ ఇన్ ది రెస్టారెంట్ వెన్ ఐ మెట్ దెమ్. సో వాళ్ళు రెస్టారెంట్లో తింటూ ఉండగా నేను వాళ్ళని కలిసాను అంటే అయిపోయింది. సో అది పాస్ట్ టెన్స్లో ఒక కంటిన్యూస్ టెన్స్ని తెలియజేస్తుంది వర్ ఈటింగ్ అనేది. ద చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ ఇన్ ది ప్లే గ్రౌండ్ వెన్ ఇట్ రెయిన్డ్ లాస్ట్ ఈవినింగ్. సో ఇక్కడ వర్ ప్లేయింగ్ అనేది పాస్ట్ కంటిన్యూస్ని తెలియజేస్తుంది. అలాగే విమల వాజ్ వాచింగ్ టీవీ వెన్ సమ్వన్ నాక్డ్ ద డోర్. సో ఇక్కడ వాజ్ వాచింగ్ అనేది కూడా పాస్ట్ కంటిన్యూస్ని తెలియజేస్తుంది. గీతాస్ ఫాదర్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. గీతా ఫాదర్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ వైల్ హీ వాజ్ క్రాసింగ్ ద రోడ్. సో ఇక్కడ హీ వాజ్ క్రాసింగ్ అనేది పాస్ట్ కంటిన్యూస్ని. అలాగే వాజ్ కటింగ్. ఐ కట్ మై ఫింగర్ వైల్ ఐ వాజ్ కటింగ్ వెజిటేబుల్స్. నేను వెజిటేబుల్స్ కట్ చేస్తున్నప్పుడు నా వేలు తెగిపోయింది అని అర్థం. And next చూస్తే రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ అండర్లైన్ ది వెర్బ్స్ విచ్ ఆర్ ఇన్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్న వెర్బ్స్ కింద అండర్లైన్ చేయమంటున్నాడు.
సో మనకి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం, వాజ్ ఆర్ వర్ వస్తుంది, వెర్బ్కి ఇంగ్ ఫామ్ అనేది వస్తుంది. సో వాజ్ అనేది సింగులర్కి, వర్ అనేది ప్లూరల్కి రావడం జరుగుతుంది. వెన్ ఐ ఎంటర్డ్ మై క్లాస్ రూమ్ ఎస్టర్డే, సో నేను నిన్న మా క్లాస్ రూమ్లోకి వెళ్ళేసరికి అవర్ టీచర్ వాజ్ నాట్ దేర్, సో మా టీచర్ అక్కడ లేరు. మై ఫ్రెండ్స్ రామ్ అండ్ రవి వేర్ మేకింగ్ పేపర్ బోట్స్, సో ఇక్కడ వర్ మేకింగ్ అనేది పాస్ట్ కంటిన్యూస్ని తెలియజేస్తుంది. జానకి అండ్ కవిత వేర్ డ్రాయింగ్ పిక్చర్స్, సో వర్ డ్రాయింగ్ అనేది పాస్ట్ కంటిన్యూస్. అశోక్ అండ్ గోపి వేర్ టాకింగ్. మధు వాజ్ రీడింగ్ ఏ బుక్, సో ఇక్కడ వర్ అని ఎందుకు వచ్చింది, అవి అన్నీ ప్లూరల్ గురించి తెలియజేస్తున్నాయి కాబట్టి ఇక్కడ మధు సింగులర్ గురించి తెలియజేస్తుంది కాబట్టి వాజ్ అనేది వచ్చింది. వాజ్ రీడింగ్ ఏ బుక్. షీలా వాజ్ రైటింగ్ నోట్స్, సో ఇక్కడ వాజ్ అనేది షీలా సింగులర్ కాబట్టి వాజ్ రైటింగ్ నోట్స్. సో ఇవన్నీ కూడా పాస్ట్ కంటిన్యూస్ని తెలియజేసే ఫార్మ్స్ అనమాట, వెర్బ్స్. అండ్ నెక్స్ట్ చూస్తే నౌ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజింగ్ ద వెర్బ్ గివెన్ ఇన్ ది బ్రాకెట్స్. సో శారదా డాష్ అన్ ఎగ్జామినేషన్ వెన్ హెర్ మదర్ విజిటెడ్ హెర్ స్కూల్. సో మనకి వెర్బ్ ఏంటి, పాస్ట్ కంటిన్యూస్లో ఇంగ్ ఫామ్ అనేది వస్తుంది. సో రైటింగ్ ముందు మనకి వజా వర్రా అంటే ముందు మనకి ఇచ్చింది సింగులరా లేదంటే ప్లూరలా చూద్దాం. సో శారద అనే ఒక్క ఆమె గురించే చెప్తున్నారు కాబట్టి ఇక్కడ మనకి సింగులర్, సో వాజ్ రైటింగ్. అలాగే రంగా ఫెల్ డౌన్ వైల్ హీ డాష్ ఏ రన్ రేస్. సో రంగా సింగులర్ కాబట్టి రంగా ఫెల్ డౌన్ వైల్ హీ వాజ్ రన్నింగ్ ఏ రేస్, సో రన్నింగ్ ఏ రేస్. సో అతను పరిగెత్తుతున్నప్పుడు పడిపోయాడు. మమత డాష్ ఏ స్టోరీ వెన్ జాకోబ్ కేమ్ టు మీట్ హెర్. సో జాకోబ్ కలవడానికి వచ్చినప్పుడు మమత ఒక స్టోరీ అనేది చదువుతూ ఉంది. సో ఇక్కడ మమత అంటే సింగులర్ కాబట్టి వాజ్ రీడింగ్. సో రీడ్కి ఇంగ్ ఫామ్ రీడింగ్. ద చిల్డ్రన్ డాష్ ఏ లౌడ్ నాయిస్ వెన్ ద టీచర్ కేమ్ ఇన్. సో ద చిల్డ్రన్ అంటే ఏంటి మనకి ప్లూరల్ ఫామ్. సో చిల్డ్రన్స్ అనము, చిల్డ్రన్ అనేదే మనకి ప్లూరల్ ఫామ్. సో ద చిల్డ్రన్ వర్ మేకింగ్. రజియా డాష్ వెన్ ద హెడ్ మాస్టర్ ఎంటర్డ్ ది క్లాస్. సో రజియా అనే సింగులర్ కాబట్టి వాజ్ డాన్సింగ్. సో ఇవి మనకి పాస్ట్ కంటిన్యూస్ ఫామ్ని తెలియచేసే కొన్ని వర్బ్స్. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ లుక్ అట్ ది అండర్లైన్డ్ వర్డ్స్. హీ ఈజ్ ద థీఫ్, ఇక్కడ హీ కింద ఈజ్ కింద అండర్లైన్ చేసింది. అలాగే వీ ఆర్ ద థీవ్స్, ఇక్కడ వీ కింద ఆర్ కింద అండర్లైన్ చేసింది. ఇన్ ది సెంటెన్స్ 1 ద సబ్జెక్ట్ హీ అండ్ ద వెర్బ్ ఈజ్ ఆర్ బోత్ ఇన్ సింగులర్ ఫామ్. దిస్ మీన్స్ ఏ సింగులర్ వెర్బ్ హ్యాజ్ ఏ సింగులర్ సబ్జెక్ట్. దిస్ ఈజ్ కాల్డ్ అగ్రిమెంట్ బిట్వీన్ ది సబ్జెక్ట్ అండ్ వెర్బ్. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే ఫస్ట్ సెంటెన్స్లో కనుక చూస్తే హీ అనేది సింగులర్, సో ఈజ్ అనేది కూడా సింగులరే, రెండు కూడా సింగులర్ ఫామ్ ఉంది. అంటే ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ అయితే వెర్బ్ కూడా సింగులరే అవుతుంది అని చెప్తున్నాడు. సో దాన్ని ఏమంటామంటే అగ్రిమెంట్ బిట్వీన్ ద సబ్జెక్ట్ అండ్ వెర్బ్కి సబ్జెక్ట్కి ఉన్న అగ్రిమెంట్ అది అని చెప్తున్నారు. నెక్స్ట్ కనుక చూస్తే వీ అనేది ప్లూరల్, అందుకే ఆర్ అనే వెర్బ్ అనేది వచ్చింది. సో ప్లూరల్ వెర్బ్ అనేది వచ్చిందని ఇక్కడ చెప్తున్నారు. చూస్తే కనుక ఇన్ సెంటెన్స్ 2 ద సబ్జెక్ట్ వీ అండ్ ద వెర్బ్ ఆర్ బోత్ ప్లూరల్ ఇన్ ఫామ్. దిస్ మీన్స్ ఏ ప్లూరల్ వెర్బ్ హ్యాజ్ ఏ ప్లూరల్ సబ్జెక్ట్. ఇన్ దిస్ సెంటెన్స్ ఆల్సో యూ క్యాన్ సీ ద అగ్రిమెంట్ బిట్వీన్ ది సబ్జెక్ట్ అండ్ వెర్బ్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వెర్బ్ అనేది వస్తుంది, లేదంటే ప్లూరల్ వెర్బ్ వచ్చినాడు ప్లూరల్ సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఇదే వీటి మధ్య ఉన్న అగ్రిమెంట్. సో వెర్బ్కి సబ్జెక్ట్కి ఉన్న ఒక అగ్రిమెంట్ అని చెప్తున్నారు. హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్. చూస్తే జాన్ అనేది ఒక్కరే కాబట్టి సింగులర్ కాబట్టి ఈజ్. ద ప్లేయర్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్. ద చిల్డ్రన్స్ ప్లూరల్ కాబట్టి ఆర్. స్టీఫెన్ ఒక్కడి గురించి చెప్తున్నారు కాబట్టి ఈజ్. ద క్రో ఒక్క కాకి గురించి చెప్తున్నారు కాబట్టి ఈజ్. మై అంకుల్ హ్యాస్ బౌట్ ఏ కార్. సో ఇక్కడ హ్యాస్ అనేది కూడా సింగులర్. సో మై అంకుల్ ఒక్కరి గురించి చెప్తున్నారు కాబట్టి ఇది సింగులర్ వెర్బ్స్.
అలాగే సింగులర్ సబ్జెక్ట్. దే హ్యావ్ సోల్డ్ దేర్ బంగ్లా. సో దే అనేది ప్లూరల్, అందుకే హ్యావ్ అనేది వచ్చింది. రాజేష్ అనే సబ్జెక్ట్ సింగులర్, అందుకే వజ్ అనేది వచ్చింది. యు అనేది ప్లూరల్, సో వేర్ అనేది కూడా మనకి ప్లూరల్. హిజ్ టీత్ అనేది మనకి ప్లూరల్. టూత్ అంటే అది సింగులర్, సో ఇక్కడ టీత్ అన్నారు కాబట్టి ప్లూరల్ కిందకి రావడం జరిగింది. అయితే లుక్ ఎట్ సింగులర్ అండ్ ప్లూరల్ వర్బ్స్ ఫార్మ్స్ ఇన్ ది టేబుల్ గివెన్. సో ఇక్కడ టేబుల్లో ఉన్న సింగులర్ అలాగే ప్లూరల్స్ గురించి చూడమన్నా. యామ్, ఈజ్, వజ్, హ్యాజ్ అనేది సింగులర్, అలాగే ఆర్, వేర్, హ్యావ్ అనేది ప్లూరల్ కిందకి వస్తాయి. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే లుక్ ఎట్ ది అండర్లైన్డ్ వర్డ్స్ ఇన్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్. సో కొన్ని యాక్టివిటీస్ ఎందుకు నేను లీవ్ చేస్తున్నానంటే అవి మనల్ని పారాగ్రాఫ్ రాయమనో లేదంటే కాన్వర్జేషన్ చదవమనో ఇస్తున్నాడు. సో అవి ఎలాగో మీరు చదువుతారు కాబట్టి రాసి ఏమైనా రిటర్న్ వర్క్స్ అలాంటివి ఏమైనా ఉంటే నేను వాటిని స్కిప్ చేస్తున్నాను అంతే. లుక్ ఎట్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఇన్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్. సో కిందన మనకి కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాడు, వాటిని చూడమంటున్నారు. బీర్బల్ వెంట్ టు ది మెర్చెంట్స్ హౌస్. ద వర్డ్ మెర్చెంట్స్ ఎండ్స్ విత్ ఎపోస్ట్రోఫీ ఎస్. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా ఎస్ అనేది మనం రాయడం జరిగింది. సో దీన్ని ఏమంటారు అంటే దీన్ని ఎపోస్ట్రోఫ్ అని అంటారు. దిస్ ఇండికేట్స్ పొజిషన్, అంటే ఏదైనా ఒకరికి చెందింది, ఒకరికి చెందిన అనే అర్థం అన్నమాట. సో ఇక్కడ పొజిషన్ అంటే ఎవరికైనా చెందింది అని తెలియచేసేది. హీ ఈజ్ ఏ క్లెవర్ పర్సన్, ఈజ్ నాట్ హీ. హియర్ ద ఎపోస్ట్రోఫ్ ఈజ్ నాట్ యూజ్డ్ టు ఇండికేట్ పొజిషన్. Instead, it is used to indicate a shortened form. This is called contraction. So, first sentence లో ఏంటంటే ఒకరికి చెందింది. బీర్బల్ వెంట్ టు ది మెర్చెంట్స్ హౌస్. సో బీర్బల్ మెర్చెంట్స్ హౌస్ అంటే మెర్చెంట్ యొక్క ఇంటికి వెళ్ళాడు. సో అతనికి చెందిన ఇంటికి వెళ్ళాడు. అలాగే ఇక్కడ ఈజ్ నాట్ హీ అనేది ఎవరికి చెందింది, ఎవరి యొక్క అనేది తెలియచేయట్లేదు. అది ఏంటి తెలియజేస్తుంది అంటే ఒక షార్ట్ ఫామ్, ఒక కాంట్రాక్టెడ్ ఫామ్, ఒక వర్డ్ని తగ్గించి రాసే ఒక ఫామ్ కింద అది ఇక్కడ యాక్ట్ చేస్తుంది అనమాట. సో అందుకని ఇక్కడ ఇది మనకి ఎపోస్ట్రోఫీ ఎస్ అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో పొజిషన్ కింద, అలాగే ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో కాంట్రాక్షన్ కింద మనకి కనిపిస్తుంది అంటున్నాడు. హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ యూజింగ్ ఎపోస్ట్రోఫ్. రీడ్ అండ్ అండర్స్టాండ్. సో ఐ వెంట్ టు మై ఫ్రెండ్ రామాస్ హౌస్ ఎస్టర్డే. సో ఇక్కడ రామాస్ హౌస్ మీన్స్ రామ యొక్క హౌస్ అని అర్థం. సో అక్కడ ఎస్ అనేది పొజిషన్ని సూచిస్తుంది. కన్నయ్య హ్యాస్ టేకెన్ సీతాస్ పెన్సిల్. సో ఇక్కడ సీతాస్ పెన్సిల్ అంటే సీత యొక్క పెన్సిల్. వరుణ్ డస్ నాట్ నో హౌ టు ప్లే ఫుట్బాల్. సో ఇక్కడ డజంట్ అనేది ఏంటంటే కాంట్రాక్టెడ్ ఫామ్. దే ఆర్ంట్ కమింగ్ టుడే. సో ఆర్ంట్ అనేది కూడా మనకి కాంట్రాక్టెడ్ ఫామ్. బీర్బల్ సా ది సర్వెంట్స్ స్టిక్ అండ్ షౌటెడ్. సర్వెంట్స్ యొక్క కర్ర అంటే అక్కడ అది పొజిషన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ కనుక చూస్తే యూ మే అండర్స్టాండ్ దట్ ఎన్ అపోస్ట్రోఫ్ ఈజ్ ఏ పంక్చువేషన్ మార్క్. ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ పొజిషన్ అండ్ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్. సో ఇక్కడ అపోస్ట్రోఫ్ అనేది కూడా ఒక పంక్చువేషన్ మార్క్ కిందే ఉంటుంది. అది ఏదైతే కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ ఉన్నాయో అలాగే వాటికి పొజిషన్ని కూడా తెలియచేస్తాయి అని చెప్తున్నారు. Look at the following examples in the table using apostrophe with nouns and in contracted forms. So ఇక్కడ చూస్తే ఇటువైపు అన్నీ కూడా మనకి పొజిషన్ తెలియజేస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్టెడ్ ఫామ్. ఈజ్ నాట్ని ఈజింట్, ఆర్ నాట్ని ఆరింట్, వజింట్, డోంట్, కాంట్, హ్యాజింట్, హ్యావింట్, షుడ్ నాట్, వుడ్ నాట్, విల్ నాట్. సో వీటన్నింటినీ కాంట్రాక్టెడ్ ఫామ్స్ కింద మనం చెప్తూ ఉంటాం. అలాగే కమలాస్, రామాస్, బాయ్స్, డాక్టర్స్, ప్యారెట్స్ ఇవన్నీ కూడా పొజిషన్ని తెలియచేస్తూ ఉంటాం. ఇవి నార్మల్గా అయితే మనకి 8th క్లాస్లోనే ఎక్కడో పరిచయం చేశారు, కానీ ఇక్కడ మాత్రం మనకి 4th క్లాస్లోనే గ్రామర్లో ఇచ్చారు. తర్వాత చూస్తే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అండర్లైన్ ద వర్డ్స్ విత్ ఎపోస్ట్రోఫ్ 1. సో ఎపోస్ట్రోఫ్తో ఉన్న వాటిని అండర్లైన్ చేయమన్నాడు. Once there lived a poor man named Ramaya. He had 4 sons. They didn't work hard. Hence people used to call Ramaya's sons lazy. He didn't
want them to be called so. So he scolded them, but his sons couldn't understand their father's intention and did not change. సో ఇక్కడ రామయ్యస్ ఫాదర్స్ అనేవి ఏంటి, పొజిషన్ని తెలియచేస్తున్నాయి. అలాగే డిడింట్ కుడ్ నాట్, డిడింట్ అనేవి కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ని తెలియచేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే మార్క్ ద ఎపోస్ట్రోఫ్ వేర్ ఎవర్ నెసరీ అండ్ రీరైట్ ది సెంటెన్సెస్. సో ఎపోస్ట్రోఫ్ అనేది ఉంచి వాటిని మళ్ళీ తిరిగి రాయమన్నారు. వన్ డే రాజూస్ ఫ్యామిలీ లెఫ్ట్ ది విలేజ్ ఆన్ ఏ పిలిగ్రిమేజ్. ఇక్కడ రాజూస్, సో రాజూస్కి యూ పక్కన మనం ఎపోస్ట్రోఫ్ పెట్టి ఎస్ అనేది రాస్తాం. సో రాజూస్, చూడండి రాజూస్, మిగతా అంతా సేమ్. అలాగే ద టీచర్స్ వైఫ్ వాంటెడ్ ఏ నీడిల్. సో ఇక్కడ ఆర్ పక్కన ఎపోస్ట్రోఫ్ అనేది పెడతాం, అంటే టీచర్ యొక్క భార్య నీడిల్ని అడుగుతుంది అని, అంటే ఎవరి భార్య, టీచర్ యొక్క భార్య. అక్కడ పొజిషన్ని తెలియజేస్తుంది కాబట్టి ఆర్ పక్కన ఎపోస్ట్రోఫ్ అనేది ఉంచుతాం. ద పండిట్ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది కింగ్స్ వర్డ్స్ ప్రాపర్లీ. సో కుడింట్, ఎన్ పక్కన ఎన్కి టీకి మధ్యలో మనం ఎపోస్ట్రోఫ్ అనేది పెడతాం. ద క్లర్క్ సెడ్ యూ డిడింట్ అండర్స్టాండ్ సర్లాస్ వర్డ్. సో ఇక్కడ డిడింట్, ఎన్ పక్కన ఎపోస్ట్రోఫ్ అనేది ఉంచుతాం. ఇది ఒక కాంట్రాక్టెడ్ ఫామ్. అలాగే ద సర్వెంట్స్ ఫాలోడ్ దేర్ మాస్టర్స్ ఆర్డర్. సో మాస్టర్స్ అంటే మాస్టర్ చెప్పిన ఆర్డర్ని ఫాలో అవుతున్నాడు, అంటే ఇక్కడ మాస్టర్స్కి ఆర్ పక్కన ఎపోస్ట్రోఫ్ అనేది ఉంచుతాం. సో ఈ విధంగా కాంట్రాక్టెడ్ అలాగే పొజిషన్ ఫామ్స్లో యూస్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఒక ఇన్విటేషన్ లెటర్ అనేది ఇచ్చారు. సో వీటిని మీరు డిస్కస్ చేయండి నార్మల్ లెటర్ రైటింగ్ గురించి. సో అది మనకి 7th లెసన్లో ఉన్న గ్రామర్ అలాగే వొకాబులరీకి సంబంధించి. 8th లెసన్ కనుక చూస్తే ద ట్రీ అండ్ ద రివర్. సో దీంతో మనకి 4th క్లాస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ద ట్రీ అండ్ ద రివర్ వేర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో ఒక చెట్టు అలాగే ఒక నది అనేవి ఉన్నాయి, ఆ రెండు కూడా మంచి ఫ్రెండ్స్. దే షేర్డ్ దేర్ హ్యాపీనెస్ అండ్ సారోస్ అండ్ హెల్ప్డ్ ఈచ్ అదర్ ఆల్వేస్. సో రెండు కూడా కష్ట సుఖాలు అనేవి పంచుకుంటూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటాయి. ద ట్రీ ప్రొవైడెడ్ షెల్టర్ టు ది ఫిష్, ద వైల్డ్ లైఫ్ అండ్ ద ఇన్సెక్ట్స్. సో ట్రీ అనేది ఏం చేస్తుంది, నదిలో ఉన్న చేపలకి కానీ ఏమైనా చిన్న చిన్న పురుగులు వీటన్నింటికి కూడా నీడ అనేది ఇస్తుంది. ఇట్ ఆల్సో కెప్ట్ ది వాటర్ ఇన్ ది రివర్ కూల్. సో వాటర్ ఏదైతే నదిలో ఉన్న నీటిని కూడా కొంచెం చల్లగా ఉండేలా చేస్తుంది. ద రివర్ టు ప్రొవైడెడ్ ఇట్స్ వాటర్ టు ది ట్రీ ఫర్ ఇట్ టు గ్రో. సో చెట్టు పెరగడానికి కావాల్సిన నీటిని కూడా రివర్ అందిస్తూ ఉంటుంది. ద రివర్ ఆల్వేస్ ఎంజాయ్డ్ ఇట్స్ షైనింగ్ వాటర్ విచ్ ఫ్లోడ్ ఇన్ టు ది స్ట్రీమ్. సో రివర్ ఎప్పుడు కూడా దాని యొక్క అంటే నీటి ప్రవాహం చూసి ఎక్కువగా మురిసిపోతూ ఉంటుందట. ఎవ్రీథింగ్ దేర్ వాజ్ సో లివ్లీ. సో ఆ రెండు కూడా చాలా హ్యాపీగా జీవిస్తున్నాయి. బట్ ఆఫ్టర్ మెనీ డేస్ థింగ్స్ చేంజ్డ్, సివియర్ డ్రాఫ్ట్ సెట్ ఇన్. సో కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క పరిస్థితి అనేది మారిపోయి తీవ్రమైన కరువు అనేది వచ్చిందంట. సో కరువు వచ్చిన తర్వాత చూద్దాం ఏం జరిగిందో. లెట్స్ నౌ సీ వాట్ హ్యాపెన్. వన్ డే ద ట్రీ సా ద రివర్ క్రయింగ్. సో ఒకరోజు ఏం చేస్తుందంటే చెట్టు నది ఆడవడం చూస్తుంది. ద ట్రీ ఆస్క్డ్ ద రివర్ ఫర్ ద రీజన్. సో చెట్టు అడుగుతుంది ఎందువల్ల నువ్వు ఏడుస్తున్నావని. సో వైపింగ్ టియర్స్ ద రివర్ సెడ్. సో కళ్ళు తుడుచుకొని రివర్ చెప్తుంది అనమాట ఏమని, మై డియర్ ఫ్రెండ్ ఐఎమ్ గోయింగ్ టు డై వెరీ సూన్. నేను త్వరలోనే చనిపోబోతున్నాను అని చెప్తుంది. లుక్ హియర్ దెర్ ఈజ్ నో వాటర్ లెఫ్ట్ ఇన్ మీ. చూసావా నా నదిలో కొంచెం కూడా వాటర్ అనేది లేదు. ఎవ్రీ వన్ ఈజ్ డంపింగ్ వేస్ట్ ఇన్ టు మీ. సో ప్రతి ఒక్కరు వాటర్ లేదు కదా అని చెత్త అంతా తీసుకొచ్చి నదిలో వేస్తున్నారు. ద వేస్ట్ ఈజ్ చాకింగ్ మీ. సో ఇక్కడ చోకింగ్ అంటే ఏంటంటే ఉక్కిరి బిక్కిరి చేయడం. ఐ కాంట్ లివ్ ఎనీ మోర్ ఇన్ దిస్ కండిషన్. నేను ఇక్కడ ఎలాంటి పరిస్థితిలో ఎంతో కాలం అయితే నేను బతకలేను. మై ఫ్రెండ్ యూ టు లుక్ వెరీ సాడ్, వై ఈజ్ ఇట్ సో. సో నువ్వు కూడా చాలా దిగాలుగా కనిపిస్తున్నావు ఎందువల్ల అని నది అడుగుతుంది ఎవరిని, చెట్టుని. ద ట్రీ సెడ్ డియర్ రివర్ ఐఎమ్ నాట్ లక్కీ ఎయిదర్. నేను కూడా నీలాగే దురదృష్టవంతుని. మై కండిషన్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు యువర్స్. సో నా పరిస్థితి కూడా నీలానే ఉన్నది. పీపుల్ కట్ మీ డౌన్ వితౌట్ ఎనీ మెర్సీ. ప్రజలు జాలి లేకుండా, ఇక్కడ మెర్సీ మీన్స్ జాలి, దయా, కరుణ అలాంటి మీనింగ్.
సో అలాంటివి ఏమీ లేకుండా నన్ను కట్ చేసేస్తున్నారు. బిసైడ్స్ దెర్ ఈజ్ నో వాటర్ ఫర్ మై రూట్స్, లైక్ దిస్ దే కంఫర్టెడ్ ఈచ్ అదర్. సో అలాగే నా యొక్క వేర్లకు కూడా నేను బతకడానికి కావాల్సిన వాటర్ అనేది అందట్లేదు. దే డిస్కస్డ్ ది మ్యాటర్. దే డిసైడెడ్ టు అప్రోచ్ ద గ్రీన్ క్లబ్, ఏ క్లబ్ విచ్ టేక్స్ కేర్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఫర్ ఏ సొల్యూషన్. సో వాళ్ళు రెండు కూడా, చెట్టు అలాగే నది కూడా ఒక డెసిజన్ తీసుకుంటాయి. ఏమి అంటే గ్రీన్ క్లబ్ వాళ్ళకి ఒక లెటర్ అనేది రాద్దాం. సో వాళ్ళు ఎవరు, గ్రీన్ క్లబ్ వాళ్ళు అంటే ఎవరంటే ఎవరైతే చెట్లకి సంబంధించి ఒక కేర్ అనేది తీసుకుంటారో సో వాళ్ళు అన్నమాట, నేచర్ గురించి కేర్ తీసుకునే వాళ్ళు. సో వాళ్ళకి ఒక లెటర్ అనేది రాద్దామని వీళ్ళు డిసైడ్ అవుతారు. సో చూస్తే దే థాట్ ఆఫ్ రైటింగ్ ఏ లెటర్ టు ది గ్రీన్ క్లబ్ అండ్ డ్రాఫ్టెడ్ వన్. ద లెటర్ వాజ్ యాజ్ ఫాలోస్. సో ఈ విధంగా ఒక లెటర్ అనేది రాస్తారు. డేట్ అలాగే ద గ్రీన్ వాలంటీర్స్, గ్రీన్ క్లబ్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సో అది ఎవరికైతే రాశారో వారి అడ్రస్, ట్రూ అడ్రస్. డియర్ గ్రీన్ వాలంటీర్స్, we would like to draw your attention towards the problem we are facing. Both of us are going to die for want of water. సో మేమిద్దరం కూడా ఒక సమస్యతో బాధపడుతున్నాం. వాటర్ లేకపోవడం వల్ల మేమిద్దరం చనిపోతున్నాం. పీపుల్ కట్ డౌన్ ద ట్రీస్ అండ్ డంప్ ద వేస్ట్ ఇన్ టు ది రివర్స్. సో చెట్ల యొక్క కొమ్మల్ని నరికేస్తున్నారు, చెట్లని నరికేస్తున్నారు, అలాగే నదుల్లో వేస్ట్ అంతా తీసుకొచ్చి వేస్తున్నారు. హెల్ప్ us టు స్టే అలైవ్. సో మేము బతకడానికి హెల్ప్ చేయండి. వీ రిక్వెస్ట్ యూ టు సేవ్ అస్ ఫ్రమ్ ది డేంజర్ సూన్. సో త్వరలోనే మమ్మల్ని డేంజర్ నుంచి బయటపడవేస్తారని కోరుకుంటున్నామని ట్రీ అండ్ రివర్ ఇద్దరు కూడా ఒక లెటర్ అనేది రాస్తారు. దాని తర్వాత ద గ్రీన్ క్లబ్ వాలంటీర్స్ టుక్ ద ఇష్యూ సీరియస్లీ. సో ఆ ఇష్యూని చాలా సీరియస్గా గ్రీన్ క్లబ్ వాలంటీర్స్ తీసుకోవడం జరిగింది. దే స్టార్టెడ్ ఏ మాస్ ట్రీ ప్లాంటింగ్ యాక్టివిటీ. Also they took all the possible steps to save the trees and keep the rivers clean. సో చాలా వరకు మొక్కలు నాటే కార్యక్రమం మొదలు పెడతారు. అలాగే నాటిన వాటిని జాగ్రత్తగా పెరిగేలాగా కొన్ని చర్యలు తీసుకుంటారు. అలాగే రివర్స్ అనేవి క్లీన్గా ఉండడానికి కూడా కొన్ని చర్యలు తీసుకుంటారు. ఆఫ్టర్ ఏ ఫ్యూ మంత్స్ ద రివర్ లుక్డ్ ఫ్రెష్ అండ్ హ్యాపీ. సో కొన్ని నెలల తర్వాత నది చాలా ఆనందంగా ఫ్రెష్గా కనిపిస్తుంది. అండ్ ద ట్రీ టు బికేమ్ గ్రీన్. సో చెట్టు కూడా చాలా పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది. ద ట్రీ అండ్ రివర్ సెడ్ వాట్ ఏ బిగ్ చేంజ్. సో ఆ రెండు అనుకుంటాయి అనమాట, ఎంత మంచి చేంజ్ ఇది. ద గ్రీన్ వాలంటీర్స్ మేడ్ ఏ బిగ్ డిఫరెన్స్ ఇన్ అవర్ లైఫ్. సో గ్రీన్ వాలంటీర్స్ అనేవాళ్ళు మన లైఫ్లో ఒక మంచి చేంజ్ అనేది తీసుకొచ్చారు. వీ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు దెమ్. బోత్ ఆఫ్ దెమ్ థ్యాంక్డ్ ద గ్రీన్ వాలంటీర్స్ బై రైటింగ్ అనదర్ లెటర్ టు దెమ్. సో ఆ రెండు కూడా మళ్ళీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ఇంకొక లెటర్ అనేది రాస్తారు. సో అది మనకి ఇక్కడ ఈ లెసన్కి సంబంధించి. సో ఇందులో ఉన్న గ్లాజరీ కనుక చూస్తే డ్రాఫ్ట్ అంటే ఏ లాంగ్ పీరియడ్ విత్ నో రెయిన్ఫాల్. సో కరువు, ఎక్కువ వర్షపాతం లేక పంటలు పండగ కరువు అనేది వస్తుంది కదా అది. వైపింగ్, క్లియరింగ్, రిమూవింగ్ అంటే తుడుచుకోవడం అనే అర్థం. చాకింగ్, ఫిల్ ఏ స్పేస్ టు మేక్ మూమెంట్ డిఫికల్ట్, హ్యావ్ ట్రబుల్ బ్రీతింగ్ అంటే ఏదైనా ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటాం కదా, సో అది. కంఫర్ట్, మేక్ సమ్వన్ ఫీల్ బెటర్ ఫ్రమ్ వరీస్ ఆర్ ప్రాబ్లమ్స్. ఏదైనా ఆపదలోంచి కొంచెం రిలాక్స్ అయ్యి కంఫర్ట్గా ఫీల్ అవుతాం కదా. వాలంటీర్స్, పీపుల్ హూ వర్క్ ఫర్ అన్ ఆర్గనైజేషన్ వితౌట్ మనీ. ఎలాంటి డబ్బు ఆశించుకుంటా పనిచేసేవాళ్ళు, మంచి కోసం పనిచేసేవాళ్ళు. మెర్సీ, కైండ్నెస్, జాలి, దయ. సీరియస్లీ, ఇంపార్టెంట్లీ అండ్ కేర్ఫుల్లీ. మాస్, ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ అంటే చాలా ఎక్కువగా. సీరియస్లీ అంటే మనకు తెలిసిందే కదా. ప్లాంటింగ్, అన్ యాక్ట్ ఆఫ్ గ్రోయింగ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్. సో మొక్కలు నాటే కార్యక్రమం. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే సీక్వెన్స్ ద ఫాలోయింగ్ జంబుల్ సెంటెన్సెస్ యాజ్ దే అక్కర్ ఇన్ ద స్టోరీ. సో ఇక్కడ స్టోరీలో ఒక 4-5 సెంటెన్సెస్ తీసుకొని వాటిని ఒక ఆర్డర్లో ఉంచమన్నాడు. మనం ఫస్ట్ 5 సెంటెన్సెస్ని ఫస్ట్ చదువుదాం. ద ట్రీ అండ్ ద రివర్ వేర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో ట్రీ, చెట్టు, నది కూడా ఒక మంచి ఫ్రెండ్స్. దే వ్రోట్ ఏ లెటర్ టు ది గ్రీన్ క్లబ్ వాలంటీర్స్ టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక లెటర్ అనేది రాశారు. వన్ డే దే మెట్ ఈచ్ అదర్ అండ్ డిస్కస్డ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ డయింగ్ సూన్. ఒకరోజు అవి రెండు ఒక దగ్గరికి చేరి వారు చనిపోయే సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. సో
The Green Club volunteers took all the steps to save the river and the river. The Green Club volunteers took all the steps to save the river and the river. And the tree, sorry, ఇక్కడ రివర్ అనే పడింది. అయితే ట్రీని రివర్ని సేవ్ చేయడానికి చాలా పద్ధతులు అనేవి చాలా చర్యలు అనేవి తీసుకున్నారు. ద ట్రీ అండ్ ద రివర్ థ్యాంక్డ్ దెమ్ ఫర్ సేవింగ్ దేర్ లివ్స్. సో ఫస్ట్ ఇక్కడ మనకి 5 సెంటెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ ఏంటి మనకి, ఫస్ట్ ఆ రెండు కూడా ఫ్రెండ్స్ కింద ఉన్నాయి. సో ఏ అనేది ఫస్ట్. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే దే వ్రోట్ వన్ డే దే మెట్ ఈచ్ అదర్ అండ్ డిస్కస్డ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ డయింగ్ సూన్. సో తర్వాత ఏం జరిగింది, వాళ్ళు చనిపోతారని తెలుసుకున్నాక దాని గురించి డిస్కస్ చేశారు. సో ఇక్కడ సి అనేది సెకండ్ వస్తుంది. దాని తర్వాత ఏమనుకున్నారు, వాళ్ళు ఒక గ్రీన్ క్లబ్ వాలంటీర్స్కి ఒక లెటర్ రాయాలనుకున్నారు. సో ఇక్కడ దే వ్రోట్ ఏ లెటర్ టు ది గ్రీన్ క్లబ్ వాలంటీర్స్ టు సాల్వ్ దిస్ దేర్ ప్రాబ్లమ్. సో ఇక్కడ బి అనేది థర్డ్ సెంటెన్స్ కిందకి వస్తుంది. అలాగే ద గ్రీన్ క్లబ్ వాలంటీర్స్ టు కాల్ ది స్టెప్స్ టు సేవ్ ది రివర్ అండ్ ద ట్రీ. ఇక్కడ రివర్ అనే పడింది, ఇది ట్రీ అండి. సో ట్రీని రివర్ని రక్షించడానికి వాళ్ళు చాలా చర్యలు అనేవి తీసుకున్నారు. అవి ఎప్పుడు తీసుకున్నారు, వాళ్ళు లెటర్ రాసిన తర్వాత తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఫోర్త్ సెంటెన్స్ డి. అండ్ ద ట్రీ అండ్ ద రివర్ థ్యాంక్డ్ దెమ్ ఫర్ సేవింగ్ దేర్ లీవ్స్. వాళ్ళు థ్యాంక్ యూ ఎప్పుడు చెప్పారు, వాళ్ళని సేవ్ చేసిన తర్వాత లాస్ట్లో చెప్పారు. సో ఇక్కడ మనకి ఈ అనేది సెంటెన్స్. సో ఏసిబిడిఈ అనేవి ఒక ఆర్డర్లో మనకి స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వొకాబులరీ కనుక చూస్తే డిక్షనరీ స్కిల్స్ గురించి ఇచ్చాడు, చూద్దాం. Let us understand what a dictionary is. A dictionary is a reference book that has a list of words arranged alphabetically with their meaning. So dictionary అంటే ఏంటంటే ఏదైనా పదాలకి కొన్ని అర్థాలను తెలియచేసేవి. అవి ఎలా ఉంటాయంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటూ ఆ యొక్క పదాలకి అర్థాలను అనేవి తెలియచేస్తూ ఉంటాయి. A dictionary entry will have the word. A dictionary entry will have the word, its parts of speech and meaning. సో ఒక వర్డ్ అనేది ఉంటుంది, అలాగే దాని యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, దాని యొక్క మీనింగ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఆర్ శాంపిల్ సెంటెన్స్, దానికి సంబంధించి ఆ మీనింగ్ని తెలియచేసేలాగా ఒక శాంపిల్ ఆర్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చూస్తే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్, అబ్జర్వ్ ద అండర్లైన్డ్ వర్డ్. దే వ్రోట్ ఏ లెటర్ టు ది గ్రీన్ క్లబ్ వాలంటీర్స్. ఇక్కడ వాలంటీర్స్ కింద అండర్లైన్ చేస్తుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్? వెల్, ఇఫ్ యూ కాంట్ గెస్ ఇట్స్ మీనింగ్ ఫ్రమ్ ది సెంటెన్స్ క్లూ. సో సెంటెన్స్లో ఇచ్చిన క్లూ ఆధారంగా అయితే మనం దాని యొక్క అర్థం తెలుసుకోలేము. దాన్ని ఏ విధంగా తెలుసుకుంటామంటే మనం డిక్షనరీలో రిఫర్ చేసి, డిక్షనరీలో చూసి దాని యొక్క మీనింగ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, శాంపిల్ సెంటెన్స్ అన్నీ చూసాక మనకి అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, లెట్ us know how to refer a dictionary for a meaning. సో మనకి డిక్షనరీ అనేది ఎలా చూడాలి, ఎలా రిఫర్ చేయాలి అనేది అడుగుతున్నాం. ఫస్ట్ ఎంట్రీ వర్డ్, మనం ఏ వర్డ్ అయితే చూడాలనుకుంటున్నామో ఆ వర్డ్ని ఫస్ట్ చూస్తాం. అండ్ దెన్ తర్వాత మీనింగ్, అసలు ఆ వర్డ్కి మీనింగ్ ఏంటి. అండ్ దెన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించింది. దాని తర్వాత ఒక ఎగ్జాంపుల్, శాంపిల్ సెంటెన్స్ అనేది చూస్తూ ఉంటాం. ఈ విధంగా చేయడం ద్వారా మనకి ఆ యొక్క మీనింగ్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, నోటీస్ ద యారోస్ ఇన్ ఫోర్ కలర్స్. ద రెడ్ యారో ఇండికేట్స్ ద వర్డ్ వాలంటీర్. ఇక్కడ చూడండి, రెడ్ కలర్ యారో అనేది ఎంట్రీ వర్డ్ని తెలియజేస్తుంది. అలాగే ద బ్లూ వన్ ఇండికేట్స్ ఇట్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో ఇక్కడ బ్లూ కలర్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, గ్రీన్ అనేది మీనింగ్ని తెలియజేస్తుంది, అలాగే పింక్ అనేది శాంపుల్ సెంటెన్స్ని తెలియజేస్తుందని ఇచ్చారు. ఫ్రమ్ ది అబౌవ్ డిక్షనరీ ఎంట్రీ ఇట్ ఈస్ క్లియర్ దట్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ వాలంటీర్ ఈజ్ ఏ పర్సన్ హూ డస్ ఏ జాబ్ వితౌట్ బీయింగ్ పెయిడ్ ఫర్ ఇట్. అంటే జీతం అనేది ఆశించుకుంటా, డబ్బు అనేది ఆశించుకుంటా ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళని వాలంటీర్ అంటారని ఇక్కడ ఇచ్చాడు మీనింగ్. Likewise, we can refer to the dictionary and understand word meaning, spellings and any other related information which we do not know. సో ఈ విధంగా మనకి తెలియని స్పెల్లింగ్ కానీ, మీనింగ్ కానీ, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అలాగే మిగతా ఏదైనా కూడా మనం డిక్షనరీ ద్వారా తెలుసుకోవచ్చు అని ఇక్కడ చెప్తున్నాడు. సో అది డిక్షనరీ స్కిల్స్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ చూస్తే అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో
మనల్ని పెట్టమంటున్నాడు. చూస్తే ఇందాక మనం ఏబిసిడి చెప్పుకున్నాం కదా, సో అలానే ఎల్ ఆర్ అలాగే వి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎల్ అనేది స్టార్ట్ అవుతుంది మనకి లెటర్, ఎల్ తర్వాత మనకి ఆర్ తర్వాత టీ, సో వి. ఈ విధంగా మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది వెళ్తుంది కాబట్టి వాటిని బేస్ చేసుకొని మనం ఫస్ట్ లెటర్స్ అనేవి చూసి దాన్ని బట్టి అరేంజ్ చేసాం. ఇప్పుడు సెకండ్ చూడండి, ఫస్ట్ లెటర్స్ అన్నీ కూడా సిలోనే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎలా దాన్ని అరేంజ్ చేస్తారంటే దాని తర్వాత ఏదైతే లెటర్ ఉందో దాన్ని మనం చూసుకుంటూ ఉంటాం. సో సి తర్వాత ఓ ఉంది, ఇక్కడ సి తర్వాత ఏ, ఇక్కడ సి తర్వాత యు, అలాగే ఇక్కడ సి తర్వాత ఎల్ అనేది ఉన్నది. ఇక్కడ చూస్తే ఫస్ట్ కేర్ అనేది రాస్తాం, ఎందుకంటే సి అన్నీ కామన్గా ఉంది కాబట్టి దాని తర్వాత ఆల్ఫాబెటికల్ తీసుకుంటాం. సో ఏ ఎల్ ఓ యు. సో కేర్ అనేది 1, క్లీన్ అనేది 2, ఓ అనేది కూల్ అనేది 3, అలాగే కట్ అనేది 4. ఈ విధంగా మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అమరుస్తాం. ఏంటంటే ఫస్ట్ వర్డ్ మనం తీసుకుంటాం, అది కనుక అన్నీ ఈక్వల్గా ఉంటే సెకండ్ వర్డ్, ఒకవేళ సెకండ్ వర్డ్ కూడా అన్నీ ఈక్వల్గా ఉంటే థర్డ్ వర్డ్. ఈ విధంగా మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అయితే చూసుకుంటాం. ఇది పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు, చాలా ఈజీయే. సో మిగతావి మీరు చూడండి. అండ్ నెక్స్ట్ చూస్తే లుక్ అప్ దీస్ వర్డ్స్ ఇన్ యువర్ డిక్షనరీ. సో డిక్షనరీలో ఈ వర్డ్స్ చూసి రాయమన్నాడు. సారో అంటే బాధ, ఏదైనా బాధ. డంప్ మీన్స్ ఏవైనా పడేయడం. చోక్ అంటే ఉక్కిరి బిక్కిరి అవ్వడం. క్లబ్ మీన్స్ కొంతమంది జన సమూహం. ఈ విధంగా నెక్స్ట్ కనుక చూస్తే ఎనాగ్రామ్స్. లుక్ ఎట్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఇన్ ది ఫాలోయింగ్ సెంటెన్స్. ద వేస్ట్ ఈజ్ షాకింగ్ మీ అంటే ఆ వేస్ట్ అంతా కూడా నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అని అర్థం. వీ క్యాన్ మేక్ ఎ న్యూ వర్డ్ బై రీఅరేంజింగ్ ది లెటర్స్ ఆఫ్ ద వర్డ్ వేస్ట్. ద న్యూ వర్డ్ ఈజ్ స్వెట్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే వేస్ట్ అనే వర్డ్ తీసుకొని అందులో ఉన్న లెటర్స్ని అటు ఇటు కనుక చేసినట్టయితే మనకి ఒక కొత్త వర్డ్ అనేది వస్తుంది. ఇక్కడ వేస్ట్తో స్వెట్ అనే వర్డ్ అనేది వచ్చింది. హియర్ స్వెట్ ఈజ్ కాల్డ్ అన్ ఎనాగ్రామ్ ఆఫ్ వేస్ట్. అయితే ఇక్కడ ఈ స్వెట్ అనే దాన్ని ఏమంటామంటే వేస్ట్కి ఎనాగ్రామ్ అని అంటాం. సో అది మనకి ఎనాగ్రామ్ అంటే. అబ్జర్వ్ ద వర్డ్స్ ఎర్త్ అండ్ హార్ట్ కేర్ఫుల్లీ టు అండర్స్టాండ్ ది ఎనాగ్రామ్స్. సో ఇక్కడ ఎర్త్ అనే వర్డ్ ఇచ్చాడు. ఈ వర్డ్లో ఉన్న లెటర్స్ అన్నీ అటు ఇటు చేయగా మనకి ఏమొచ్చింది, హార్ట్ అనేది వచ్చింది. సో హార్ట్ అనేది ఎర్త్కి ఎనాగ్రామ్ అని చెప్తాం. ఏదైతే కొత్తగా ప్రొడ్యూస్ అయిన వర్డ్ ఉంటుందో దాన్ని పాత వర్డ్కి ఎనాగ్రామ్ అని చెప్తాం. హోప్ మీ అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో an anagram is a word formed by rearranging all the letters of another word or given word. సో ఇచ్చిన దాంట్లో అటు ఇటు మనం చేంజ్ చేసి ఒక కొత్త వర్డ్ని ఉత్పత్తి చేస్తే దాన్ని ఎనాగ్రామ్ అంటాం. ద న్యూ వర్డ్ గెట్స్ ఫార్మ్డ్ బై యూజింగ్ ఈచ్ లెటర్ ఓన్లీ వన్స్. సో అలా వచ్చిన ఉత్పత్తి అయిన వర్డ్ కూడా ప్రొడ్యూస్ అయిన వర్డ్ కూడా ఎలా ఉండాలంటే పైన ఏదైతే లెటర్స్ మనం యూజ్ చేస్తామో అవి ఒక్కొక్కసారి మాత్రమే యూజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ హెచ్ అనేది ఉన్నది, హెచ్ని 2H ఇక్కడ 1 టైం ఉంది. సో దాన్ని 2 టైమ్స్ యూజ్ చేస్తామంటే అలా కుదరదు, ఓన్లీ 1 టైమే యూజ్ చేయాలి. వాటిని అటు ఇటు ఎలా మార్చినా ఒక వర్డ్ అనేది రావాలి. ఒక వర్డ్ని ఒక లెటర్ని ఒక్కసారి మాత్రమే యూజ్ చేయాలని చెప్తున్నాడు. సో అది ఎనాగ్రామ్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, కేర్ రేస్, లివ్ ఎవిల్, టీ ఈట్. సో ఇవన్నీ కూడా వాటికి ఎనాగ్రామ్స్ కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఫైండర్ అంటే వన్ హూ హెల్ప్స్ వెన్ వీ ఫేస్ ప్రాబ్లమ్స్. మనం కష్టాల్లో ఉండేటప్పుడు మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు. సో ఫైండర్ అనే పదం నుంచి ఈ క్లూ ఆధారంగా మనకి ఎనాగ్రామ్ అనేది కనిపెట్టమన్నాడు. సో ఫ్రెండ్ ఫస్ట్ మనకి ఇచ్చేశాడు, ఫ్రెండ్. అలాగే స్వింగ్ అనేది ఇచ్చాడు, దానికి ఎనాగ్రామ్కి క్లూ ఏంటంటే థింగ్స్ దట్ హెల్ప్ బర్డ్స్ టు ఫ్లై. సో పక్షులు ఎగరడానికి సహకరించేవేంటి, వింగ్స్. సో ఇక్కడ స్వింగ్ని వింగ్స్ కింద మనం రాయొచ్చా చూడండి, ఐ ఒకసారి యూజ్ చేసాం, ఎన్ ఒకసారి, జీ ఒకసారి, ఎస్ అనేది ఒకసారి. సో వింగ్స్ అనేవి ఆన్సర్ అవుతుంది. అలాగే గార్డెన్. అనదర్ వర్డ్ ఫర్ అన్సేఫ్ అంటే ఏదైనా కష్టంలో ఉన్నట్టు, కష్టం అంటే డేంజర్, ఏదైనా ప్రమాదంలో ఉన్నట్టు.
సో సేఫ్ అంటే జాగ్రత్త, సో డేంజర్ అంటే ప్రమాదంలో ఉన్నట్టే కదా. సో ఇక్కడ అన్సేఫ్ అంటే డేంజర్. గార్డెన్ని డేంజర్ కింద మనం రాయొచ్చు. డేంజర్ అనేది గార్డెన్కి ఎనాగ్రామ్ అవుతుంది. అలాగే డస్టీ యూ గో టు స్కూల్ టు డూ దిస్. స్కూల్కి మీరు ఈ పని చేయడానికి వెళ్తున్నారు. ఏం చేయడానికి వెళ్తున్నాం? చదువుకోవడానికి అంటే స్టడీ. సో ఇక్కడ డస్టీని స్టడీ కింద మనం రాస్తాం. స్టడీ అనేది డస్టీకి ఎనాగ్రామ్ అవుతుంది. అలాగే ఆర్ట్స్, వీ సీ దెమ్ ఇన్ నైట్ స్కై. సో స్కై ఆకాశంలో రాత్రిపూట కనిపించేవి ఏంటి మనకి? నక్షత్రాలు. సో స్టార్స్. ఈ విధంగా వీటినే మనం ఎనాగ్రామ్స్ అని అంటూ ఉంటాం. తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. లాస్ట్ మనకి 8th లెసన్లో చాలా గ్రామర్ పాయింట్స్ అనేవి ఇచ్చాడు. లుక్ ఎట్ ది ఫాలోయింగ్ గ్రూప్. చూస్తే కనుక లుక్ ఎట్ ది ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ అండర్లైన్డ్ వర్డ్స్ ఈజ్ గివెన్ బిలో. A written message from one person to another person can be substituted with one word letter. ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే ఏంటంటే ఏదైనా ఎక్కువ మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి బదులుగా, ఏదైనా లేకపోతే ఎక్కువగా చెప్పడానికి బదులుగా వాటన్నింటినీ కుదించి ఒక్క వర్డ్లో చెప్పేదాన్నే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అని అంటారు. ఇక్కడ చూడండి, ఎ రిటర్న్ మెసేజ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ అనేదాన్ని మనం ఎలా చెప్పొచ్చు? ఈజీగా లెటర్ అనే రూపంలో చెప్పొచ్చు. అంటే అన్ని వర్డ్స్ మనం యూజ్ చేయాల్సిన పని లేదు. ఒక్క వర్డ్లోనే మనం వాటి యొక్క మీనింగ్ అంతా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అన్నమాట. సో అలాంటి వాటిని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అని అంటారు. ఇన్ ది అబోవ్ ఎగ్జాంపుల్ ద అండర్లైన్డ్ పార్ట్ ఈజ్ రీప్లేస్డ్ ఆర్ సబ్స్టిట్యూటెడ్ విత్ ఏ సింగిల్ వర్డ్ లెటర్. సో పైన ఇచ్చిన మొత్తం అండర్లైన్ చేసిన దాన్నింటినీ కూడా రీప్లేస్ చేసి ఒకే లెటర్తో మనం తెలియజేస్తున్నాం. ఒకే వర్డ్, లెటర్ అనే వర్డ్తోనే తెలియజేస్తున్నాం. ఏ సింగిల్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ద అదర్ గ్రూప్ ఆఫ్ వర్డ్ ఆర్ సెంటెన్స్. దిస్ ఈజ్ కాల్డ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ వర్డ్ బిల్డింగ్స్ అండ్ విల్ హెల్ప్స్ అస్ టు బీ ప్రిసైజ్ ఇన్ అవర్ స్పీచ్ ఆర్ రైటింగ్. సో మనం మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా రాసేటప్పుడు కానీ ఎక్కువగా యూజ్ అయ్యేవి ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ కనుక చూస్తే, ఏ కంటిన్యూస్ డ్రై వెదర్ పీరియడ్ వితౌట్ రెయిన్ఫాల్. సో డ్రాఫ్ట్ అంటే కరువు. ఎక్కువ కాలం వర్షాలు లేక కరువుతో, పంటలు పండక కరువుతో నిండిపోయి ఉన్నది అనే ఇంత చెప్పడానికంటే డ్రాఫ్ట్ అనే పదంతో మనం యూజ్ చేసేయచ్చు. అన్ యాక్ట్ ఆఫ్ గ్రోయింగ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఇన్ లార్జ్ ఫార్మ్. సో ప్లాంటేషన్. ఆ యొక్క పదాలన్నింటినీ సబ్స్టిట్యూట్ చేసి లేదా రీప్లేస్ చేసి మనం ప్లాంటేషన్ అనే ఒక పదంతో అయితే చెప్పొచ్చు. ఇవి మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ గురించి. అలాగే వర్డ్ పార్ట్నర్స్ అంటే కొలకేషన్స్. ఈ కొలకేషన్స్ గురించి కూడా 8th క్లాస్లో ఉంటుంది, కానీ ఇక్కడ మనకి 4th క్లాస్లోనే ఇవ్వడం జరిగింది. అలాగే ఎపోస్ట్రోఫ్స్ గురించి కూడా. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్, అబ్జర్వ్ ద అండర్లైన్డ్ వర్డ్స్. వైపింగ్ ది టీయర్స్ ద ట్రీ సెడ్. సో ఇక్కడ వైపింగ్ టీయర్స్ అనేవి 2 కొలకేషన్ కింద మనం చెప్పవచ్చు. అంటే ఒక వర్డ్ పార్ట్నర్ అనమాట. ఇన్ ది అబోవ్ సెంటెన్స్ ద వర్డ్ వైప్ గోస్ వెల్ విత్ ది వర్డ్ టీయర్స్. అంటే ఆ రెండే కరెక్ట్గా మనం మాట్లాడడానికి బాగుంటుంది. దీస్ న్యాచురల్ వర్డ్ కాంబినేషన్స్ ఆర్ కాల్డ్ కొలకేషన్స్. కొన్ని న్యాచురల్గా ఫామ్ అవుతాయి అన్నమాట. మనం వాటిని న్యాచురల్గా పలుకుతూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. ఆ యొక్క వర్డ్ కాంబినేషన్స్ని కొలకేషన్స్ అని అంటారు. ఎగ్జాంపుల్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇట్ సౌండ్స్ న్యాచురల్ టు సే వైప్ యువర్ టీయర్స్. ఇట్ డస్ నాట్ సౌండ్ గుడ్ ఆర్ న్యాచురల్ టు సే క్లీన్ యువర్ టీయర్స్ ఆర్ రిమూవ్ యువర్ టీయర్స్. అంటే మనం పలకడానికి ఒక అర్థవంతంగా న్యాచురల్గా ఉంటుంది. వైప్ యువర్ టీయర్స్ అంటే నీ కళ్ళు తుడుచుకో అని అర్థం. అలా కాకుండా నార్మల్గా మనం క్లీన్ యువర్ టీయర్స్ ఆర్ రిమూవ్ యువర్ టీయర్స్ అంటే అది మనకి పలకడానికి చెప్పడానికి కూడా అంత న్యాచురల్గా అయితే లేదు. సో ఆ విధంగా న్యాచురల్గా ఏర్పడే కొన్ని వర్డ్ కాంబినేషన్స్నే కొలకేషన్స్ అంటారు అని ఇక్కడ ఇస్తున్నాడు. ఎగ్జాంపుల్స్ చూస్తే సేవ్ టైం, సేవ్ మనీ, సేవ్ ఎనర్జీ, సేవ్ ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా. అండ్ టెల్ ఏ స్టోరీ, టెల్ ద ట్రూత్, టెల్ ఏ లై, టెల్ ఏ సీక్రెట్, టెల్ ది డిఫరెన్స్ ఎక్సెట్రా. సే హలో, సే ఎస్ ఆర్ నో, సే గుడ్ బై, సే థ్యాంక్ యూ, సే సారీ. ఇవన్నీ కూడా న్యాచురల్గా ఏర్పడిన కొన్ని వర్డ్ పార్ట్నర్స్ అన్నమాట. సో వీటినే కొలకేషన్స్ అని అంటారు. అలాగే గ్రామర్ పార్ట్ కనుక చూస్తే,
యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ గురించి ఇచ్చాడు. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ గురించి వన్ వర్డ్లో మనం చెప్పుకోవాలంటే ఏంటంటే వేర్ అనే క్వశ్చన్కి ఏదైతే ఆన్సర్ వస్తుందో సో అలాంటి పదాలని మనం యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ కింద మనం చెప్పొచ్చు. ఇక్కడ అక్కడ లేకపోతే పక్కన ఈ విధంగా ఏంటంటే ఒక ప్లేస్కి సంబంధించి కనుక మనకి తెలియచేస్తే దాన్ని ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ కింద మనం చెప్తాం. ఇక్కడ చూడండి, ఎవ్రీథింగ్ దేర్ వాజ్ సో లివ్లీ. సో అక్కడ అన్నీ కూడా హ్యాపీగా దేర్ మీన్స్ అదేంటి అక్కడ అంటే ఒక ప్రాంతాన్ని అక్కడ అనే దాన్ని సూచిస్తున్నాయి. అలాగే లుక్ హియర్ ఇక్కడ చూడు. సో ఇక్కడ అనేది కూడా ఒక ప్లేస్నే తెలియచేస్తుంది. వాట్ డూ ది వర్డ్స్ దేర్ అండ్ హియర్ రిఫర్ ఇన్ ది అబౌవ్ సెంటెన్స్. సో దేర్ హియర్ అనేవి ఏం రిఫర్ చేస్తున్నాయి? దీస్ టూ వర్డ్స్ రిఫర్ టు సమ్ ప్లేస్. కొంత ప్రాంతాన్ని లేదంటే కొంత ప్లేస్ని అవి డిఫైన్ చేస్తున్నాయి. ఇన్ ది అబౌవ్ సెంటెన్సెస్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ యాజ్ ద ఇండికేట్ ప్లేస్. సో అవి ప్లేస్ని ఇండికేట్ చేస్తున్నాయి కాబట్టి అవి యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ కింద మనం చెప్పొచ్చు. దే సింప్లీ ఆన్సర్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వర్డ్ వేర్. సో వేర్ అనే క్వశ్చన్కి మనకి ఆన్సర్ కనుక వచ్చినట్టయితే అవే మనం యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఒక రీడ్ సాంగ్ అనేది ఇచ్చాడు. సో ఆ సాంగ్లో మనకి యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ని తెలియజేసే పదాలు ఏంటేంటి అని ఇచ్చాడు. ఇక్కడ అప్వర్డ్స్ అనేది ఆల్రెడీ ఇచ్చేశారు. అలాగే అప్వర్డ్స్, డౌన్ స్టేర్స్, వేర్ క్యాన్ దే బి, ఐ కాంట్ ఫైండ్ మై సాక్సెస్ ఎనీవేర్. సో ఎనీవేర్ అనేది ప్లేస్నే తెలియజేస్తుంది. అండ్ దే క్యాన్ ఫైండ్ మీ నవ్వేర్. సో నవ్వేర్ అనేది కూడా ప్లేస్ని తెలియజేస్తుంది. అలాగే హియర్, దేర్, ఇన్సైడ్, అవుట్ సైడ్, సమ్వేర్ ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ని తెలియచేసేవే. అరౌండ్, సో అవుట్ స్టేర్స్ అండ్ అప్ స్టేర్స్, డౌన్ స్టేర్స్, అరౌండ్, ఇన్సైడ్, అవుట్ సైడ్ ఇవన్నీ కూడా మనకి ఒక ప్లేస్ని తెలియచేసేవే. నౌ లెట్ us look at some other adverbs of place and the contexts or situations where we use them. సో కొన్ని కాంటెక్స్ట్లోని కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఎలాంటి యాడ్వర్బ్స్ని యూజ్ చేస్తాము అంటే యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్కి సంబంధించి ఎలాంటి వాటిని యూజ్ చేస్తామనేది ఇక్కడ ఇచ్చాడు, చూద్దాం. యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ రిఫరింగ్ టు డిస్టెన్స్. ఏదైనా డిస్టెన్స్ గురించి తెలియచేసినట్టయితే అప్పుడు మనం నియర్ బై, ఫార్, ఎవే అంటే పక్కనే, దగ్గరలోనే, లేకపోతే దూరం ఈ విధంగా డిస్టెన్స్కి తెలియజేసినప్పుడు నియర్ బై, ఫార్, ఎవే అనే వాటిని యూజ్ చేస్తాం. అలాగే యాడ్వర్బ్స్ ఇండికేటింగ్ ప్లేసెస్ ఏదైనా ప్లేస్ని ఇండికేట్ చేసినప్పుడు అప్, డౌన్, ఇన్సైడ్, అవుట్ సైడ్, హియర్, దేర్, ఎనీవేర్, నవ్వేర్, అప్ స్టేర్స్, డౌన్ స్టేర్స్, బ్యాక్, అరౌండ్, అవే, నార్త్ ఇవన్నీ కూడా ఏంటి ప్లేస్ని తెలియజేసినప్పుడు అక్కడ, ఇక్కడ, పైన, కింద ఈ విధంగా అనమాట ఒక ప్లేస్ని తెలియజేస్తున్నప్పుడు. యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ ఇండికేటింగ్ ఆబ్జెక్ట్స్ పొజిషన్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ని తెలియజేస్తున్నప్పుడు ఎలాంటి వర్డ్స్ యూస్ చేస్తామంటే బిహైండ్, అబౌవ్, త్రూ, బిట్వీన్, బిలో, అండర్నీత్ ఈ వర్డ్స్ యూస్ చేస్తాం. అలాగే యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ ఇండికేటింగ్ మూమెంట్ ఇన్ పర్టికులర్ డైరెక్షన్. ఏదైనా పర్టికులర్ డైరెక్షన్లో మూమెంట్ జరుగుతూ ఉన్నప్పుడైతే ఎలాంటి పదాలు యూస్ చేస్తామంటే ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, టువర్డ్స్, వెస్ట్వర్డ్, ఈస్ట్వర్డ్, ఆన్వర్డ్. సో ఒక డైరెక్షన్ గురించి తెలియజేస్తుంది కాబట్టి ఈ యొక్క పదాలని యూస్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనకి యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్లో భాగమే. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనుక చూస్తే చూస్ ద సూటబుల్ యాడ్వర్బ్స్ ఫ్రమ్ ది గివెన్ ఆప్షన్స్ టు కంప్లీట్ ఈచ్ సెంటెన్స్. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చాడు, వాటిని చూద్దాం. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్ డాష్ ద స్కూల్. సో స్కూల్లో సమ్వేర్. సో స్కూల్లో ఏదో పక్కన ఆడుకోరు కదా, స్కూల్ బయట ఆడుకుంటున్నారు. సో అందుకని అవుట్ సైడ్ ది స్కూల్. క్రికెట్ స్కూల్లో లోపల ఆడుకోవడానికి అంత ప్లేస్ ఉండదు కదా, సో స్కూల్ బయట ఆడుకుంటారు కాబట్టి అవుట్ సైడ్ ది స్కూల్. లెట్ us గో డాష్ అండ్ వాచ్ ద స్టార్స్. సో స్టార్స్ ఎక్కడికి ఇంట్లో ఉంటే స్టార్స్ మనకు కనిపిస్తాయా? కనిపించవు కదా, బయటికి వెళ్తే కనిపిస్తాయి. సో అప్ స్టేర్స్ అంటే బయటికి లేదా పైకి వెళ్తే మనకి స్టార్స్, ఆకాశంలో ఉన్న స్టార్స్ కనిపిస్తాయి. ఈజ్ దేర్ ఎనీ పోస్ట్ ఆఫీస్ డాష్ ఎవే ఆర్ నియర్ బై. సో ఇక్కడ నియర్ బై అంటే ఏంటి, దగ్గరలో అని అర్థం. అందుకని ఇక్కడ దగ్గరలో ఏదైనా పోస్ట్ ఆఫీస్ ఉందా
అని అడుగుతున్నారు కాబట్టి నియర్ బై అనేది మనం యూజ్ చేస్తాం. లాక్ ద డోర్ వెన్ యూ గో. ఇప్పుడు బయటకు వెళ్ళినట్టయితే నువ్వు డోర్ అనేది లాక్ చేయని. సో అవుట్. మై గ్రాండ్ ఫాదర్ సర్చ్డ్ ఫర్ గ్లాసెస్ ఎవ్రీవేర్ అంటే ప్రతి చోట కూడా అతని యొక్క కళ్ళద్దాల గురించి వెతుకుతున్నాడు అని అర్థం వస్తుంది కాబట్టి ఇక్కడ ఎవ్రీవేర్. ఈ విధంగా మనం అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ని యూజ్ చేస్తూ ఉంటాం. దాని తర్వాత మనకి కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ స్కిల్స్లో భాగంగా పంక్చువేషన్ మార్క్స్ గురించి ఇచ్చారు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఫుల్ స్టాప్ అనేది ఏదైనా స్టేట్మెంట్స్ పాస్ చేసేటప్పుడు, ఏదైనా సెంటెన్సెస్ చెప్పేటప్పుడు యూజ్ చేస్తాం. అలాగే క్వశ్చన్ మార్క్ అనేది ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నప్పుడు, అలాగే కామా అనేది ఏదైనా బ్రేక్ ఇవ్వడానికి, తర్వాత ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది ఏదైనా ఎమోషన్, ఆశ్చర్యం కానీ బాధ, కోపం ఇలా ఏదైనా ఎమోషన్ తెలియజేయడానికి యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, క్వశ్చన్ మార్క్ అనేది క్వశ్చన్ ఇండికేట్ చేయడానికి, అలాగే ఫుల్ స్టాప్ అనేది ఏదైనా సింపుల్ ఇన్స్ట్రక్షన్ కానీ కమాండ్ కానీ ఇవ్వడానికి, అలాగే ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది ఏదైనా ఫీలింగ్ని ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి. సో ఇక్కడ మనకి ఇవి ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ చూస్తే యూజ్ ఏ ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ ఆర్ అన్ ఎక్స్క్లమేటరీ మార్క్ వేర్ ఎవర్ నెససరీ ఇన్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్. సో ఇక్కడ 4 సెంటెన్సెస్ ఇచ్చాడు. వాటిలో ఈ యొక్క పంక్చువేషన్ మార్క్స్ అనేవి యూజ్ చేయమన్నాడు. రాము వాటర్స్ ద ప్లాంట్స్. సో రాము ప్రతిరోజు ప్లాంట్స్కి వాటర్ అనేది వేస్తాడు. సో అక్కడ అదొక స్టేట్మెంట్ కాబట్టి ఫుల్ స్టాప్ అనేది యూజ్ చేస్తాం. డూ యూ కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్. నువ్వు నీ సరౌండింగ్స్ అన్ని క్లీన్గా ఉంచుకుంటున్నావా. సో అదేంటి, ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, అదొక క్వశ్చన్ మార్క్తో మనం క్వశ్చన్ కింద తెలియజేస్తాం. డోంట్ త్రో ది పేపర్స్, పుట్ దెమ్ ఇన్ ది బిన్. సో పేపర్స్ని అలా విసిరేయకు, వాటిని తీసుకొచ్చి ఒక డస్ట్బిన్లో వేయి. అంటే విసిరేయకు అంటే అక్కడ ఒక గ్యాప్ అనేది ఇచ్చి వాటిని డస్ట్బిన్లో వేయి అన్నాడు కాబట్టి కామా అనేది పెడతాం. వాట్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్, సో నైస్ టు సీ. సో వాట్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్ అంటే అక్కడ ఒక ఆశ్చర్యం అనమాట, ఎంత బాగుందో గార్డెన్ అనేది. సో ఇక్కడ మనం ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది యూజ్ చేస్తాం. సో నైస్ టు సీ. సో ఇక్కడ సి పక్కన ఫుల్ స్టాప్ అనేది ఉంచుతాం. అలాగే సో పక్కన మనం అనేది పెడతాం. ఈ విధంగా మనం క్వశ్చన్ మార్క్ అలాగే ఎక్స్క్లమేటరీ మార్క్ అలాగే ఫుల్ స్టాప్ కామా అన్నీ కూడా మనం యూజ్ చేసాం. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ లెటర్ రైటింగ్ గురించి ఇచ్చాడు. ఇక్కడ కొన్ని బ్లాంక్స్ అనేవి ఇచ్చాడు, వాటిని ఇక్కడ మనల్ని నింపమన్నాడు. సో డేట్ అనేది వేస్తాం. ద గ్రీన్ వాలంటీర్స్, మనం ఎవరు రాస్తున్నాం, గ్రీన్ వాలంటీర్స్, గ్రీన్ క్లబ్. గుంటూరు అనేది 2nd, ఆంధ్రప్రదేశ్ అనేది 3rd. డియర్ గ్రీన్ వాలంటీర్స్, వీఆర్ వెరీ హ్యాపీలీ టు యూ థ్యాంక్ఫుల్. ఎందుకంటే థ్యాంక్ యూ చెప్తున్నట్టు మనల్ని ఇక్కడ లెటర్ అనేది ఫిల్ చేయమన్నాడు కాబట్టి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సేవ్డ్. ఇక్కడ మనకి సేవ్డ్ అవర్ లివ్స్. హోప్ వీ విల్ లివ్ హ్యాపీలీ అనేది మనకి ఇక్కడ వస్తుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్, యూ చూసారా ఇక్కడ థ్యాంక్ యూ వన్స్ అగైన్. యువర్స్ ఫెయిత్ఫుల్లీ అనేది మనకి ఇక్కడ వస్తుంది. అలాగే దాని కింద ట్రీ అండ్ రివర్ అనేది వస్తుంది. సో మనం చదివితే ఆటోమేటిక్గా అక్కడ ఏ పదాలు అనేవి వస్తాయో తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే చాలా లాస్ట్ లెసన్లో మాత్రం చాలా గ్రామర్ పాయింట్స్ అనేవి కవర్ చేశారండి. లింకర్స్ అండ్ కనెక్టింగ్ వర్డ్స్. సో ఇక్కడ ఫస్ట్, నెక్స్ట్, దెన్, ఆఫ్టర్ దట్, ఫైనల్లీ అనే వాటి కింద అండర్లైన్ చేశాడు. ఇక్కడ చూడండి, we use the words first, next and then and finally in the above text to sequence the steps involved in planting a sapling. సో ఇక్కడ ఫస్ట్, నెక్స్ట్, దెన్, ఆఫ్టర్ దట్, ఫైనల్లీ అనేవి ఏంటంటే
కొన్ని స్టెప్స్ని తెలియజేస్తున్నాయి. అంటే ఫస్ట్ ఇలా జరిగింది, తర్వాత ఇలా, తర్వాత ఇలా, దాని తర్వాత ఇలా జరిగింది అనే ఒక స్టెప్స్ని, ఒక కంటిన్యూటీని తెలియజేస్తున్నాయి అన్నమాట. ఫ్రమ్ ది అబవ్ వీ అండర్స్టాండ్ దట్ వీ యూజ్ సమ్ లింకర్స్ టు ఇండికేట్ కనెక్షన్ అమాంగ్ సెంటెన్సెస్ ఆర్ ఆర్డర్ ద స్టెప్స్ ఫర్ స్మూత్ ఫ్లో ఆఫ్ ఐడియాస్ ఆర్ ప్రాసెస్. అంటే మనం ఏదైనా ఒక చెప్తున్నప్పుడు ఒక ఐడియా అంటే ఈ పని తర్వాత ఈ పని జరిగింది, ఈ పని తర్వాత ఈ పని జరిగిందని చెప్పడానికి కానీ, ఆ యొక్క మొత్తం మనం చెప్పాలనుకున్నది నీట్గా ఒక ఆర్డర్లో ఒక స్టెప్స్ ప్రకారం చెప్పాలనుకున్నప్పుడు మనం కొన్ని లింకర్స్ అంటే కొన్ని వర్డ్స్ని మనం యూజ్ చేస్తాం. వాటినే మనం లింకర్స్ అని అంటామని చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం లింకర్స్ కింద ఏమేమి చెప్పుకుంటామంటే ఫస్ట్, నెక్స్ట్, ఆఫ్టర్ దట్, దెన్, ఫైనల్లీ. ఇవి కనెక్టింగ్ వర్డ్స్. అంటే ఒక సెంటెన్స్కి ఇంకొక సెంటెన్స్కి ఒక కనెక్షన్ని తెలియజేస్తాయి అన్నమాట. ఫస్ట్ ఇది ఇలా జరిగింది, దాని తర్వాత ఇలా జరిగింది అంటే ఆ రెండింటికి మధ్య ఒక కనెక్టింగ్ వర్డ్ అనేది ఉంటుంది. దాన్నే మనం లింకర్స్ అని చెప్తున్నాం. లింకర్స్ అనేవి దేనికి యూజ్ అవుతాయంటే ఒక కంటిన్యూటీని చెప్పడానికి, ఒక ఆర్డర్ని తెలియచేయడానికి, స్టెప్ బై స్టెప్ ఒక ఐడియా, మొత్తం ఐడియా అనేది మనకి బుర్రకి ఎక్కేలాగా మనకి చెప్తుంది అన్నమాట. సో అవి లింకర్స్ మీన్స్. నెక్స్ట్ కనుక చూస్తే ఇక్కడ ఒక పారా అనేది ఇచ్చారు. సో వాటి కిందన క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు. మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి అది ఈజీ కాబట్టి మీరు చూడండి, ఎందుకంటే టైం అనేది కొంచెం ఎక్కువగా అవుతుంది. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే ఇంకా మనకి ద రెయిన్బో అనేది ఒక పోయం. దీన్ని ఎవరు రాశారు అంటే క్రిస్టినా రోజెట్టి అనే ఆమె రాశారు. ఇది దేని గురించి తెలియజేస్తుంది అంటే నేచర్ గురించి తెలియజేస్తుంది. క్రిస్టినా జార్జినా రోజెట్టి was an English poet who wrote a variety of romantic, devotional and children's poems. ఈమె ఒక ఫేమస్ ఇంగ్లీష్ పోయట్ అంట. అలాగే పిల్లలకి సంబంధించి, దేవుడికి సంబంధించి మంచి పోయమ్స్ అనేవి రాశారు. షీ ఈజ్ ఫేమస్ ఫర్ ది పోయమ్స్ Goblin Market and Remember. The present poem, The Rainbow, is one of her popular poems written for the children to admire and enjoy the natural beauties. సో పిల్లలకి నేచర్ గురించి, నేచర్ యొక్క బ్యూటీని తెలియజేయడం గురించి రాసిన కొన్ని పోయమ్స్లో ఈ రెయిన్బో అనేది చాలా పాపులర్ అయింది. అలాగే ఈమె యొక్క ఫేమస్ పోయం కనుక చూస్తే గాబ్లిన్ మార్కెట్ అండ్ రిమెంబర్. సో ఇది ఒక ఫేమస్ పోయం అన్నమాట. మనకి ఇది రెయిన్బోకి సంబంధించి. గ్లాసరీ కనుక చూస్తే సెయిల్ అంటే టు ఫ్లోట్, ట్రావెల్ ఆన్ వాటర్ అంటే నీటిపై తేలుతూ ప్రయాణించడం. ప్రిటియర్ మీన్స్ వెరీ అట్రాక్టివ్, లవ్లీ టు లుక్ ఎట్, చూడడానికి చాలా అందంగా. ఇక్కడ ప్లీజ్ అంటే ప్లెజెంట్ అని అర్థం అనమాట. సో టు మేక్ ఫీల్ హ్యాపీ ఆర్ సాటిస్ఫైడ్, ఆహ్లాదకరంగా ఉండడం. ఇది మనకి. అండ్ నెక్స్ట్ చూస్తే సే అలౌడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్, రైట్ ది వర్డ్స్ దట్ సౌండ్ డిఫరెంట్. సో ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చాడు. ఏది డిఫరెంట్ వర్డ్ మనల్ని అండర్లైన్ చేయమన్నాడు. స్టార్, కార్, ఫార్, హియర్. సో స్టార్, కార్, ఫార్ అనేవి ఒకేలాగా పలుకుతున్నాయి. హియర్ అనేది మనకి వేరుగా పలుకుతుంది. అలాగే లాట్, హాట్, బోట్, కాట్. సో లాట్, హాట్, కాట్ అనేవి ఒకలా పలుకుతున్నాయి. బోట్ అనేది వేరొకలా పలుకుతుంది. అలాగే టఫ్, పఫ్, బ్లఫ్, కఫ్. ఇక్కడ టఫ్ అనేది టఫ్, పఫ్, బ్లఫ్, కఫ్. టఫ్ అనేది మనకి వేరొకలా పలుకుతుంది. అలాగే స్కై, ట్రీ, ఫ్లై, క్రై. ట్రీ అనేది మనకి ఆబ్వియస్లీ సపరేట్గా కనిపిస్తుంది, పలుకుతుంది కూడా. సెయిల్, టెయిల్, టేల్, నెయిల్. ఇక్కడ సెయిల్, టెయిల్, నెయిల్ అనేది ఒకే రిధంలో పలుకుతున్నాయి. టేల్ అనేది వేరో రకంగా పలుకుతుంది. సో ఇది మనకి ఈ వర్డ్స్ సౌండ్కి సంబంధించి. వీటికి సంబంధించి మేబీ హైయర్ క్లాసెస్లో ఇంకా ఎక్కువ డీప్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో దీంతో మనకి 4th క్లాస్ ఇంగ్లీష్ మొత్తం టెక్స్ట్ బుక్ అయితే కవర్ అయిపోయిందని నేను చెప్తాను. ఒకవేళ ఏమైనా కనుక మిస్ చేసినట్టయితే నాకు కామెంట్లో చెప్పండి. చాలా వరకు నేను ఎలాంటి టాపిక్స్ లీవ్ చేస్తానంటే ఏవైనా కన్వర్జేషన్స్ కానీ, లేదంటే ఏదైనా రిటర్న్కి సంబంధించి ఏమైనా వర్క్స్, యాక్టివిటీస్ ఉన్నప్పుడు వాటిని మాత్రమే లీవ్ చేశాను తప్ప
ఇంపార్టెంట్ అనుకునే టాపిక్ అయితే ఖచ్చితంగా నేను ఎలాంటి టాపిక్ అనేది లీవ్ చేయలేదండి. ఎందుకంటే మీరు ఏం నేర్చుకున్నా ఫుల్ ప్లెడ్జ్డ్గా నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఛానల్ స్టార్ట్ చేశాను. నేను చెప్పే ప్రతిదీ కూడా అలానే చెప్తాను. సో వీడియో 1 అవర్ అయినా, హాఫ్ అన్ అవర్ అయినా, 20 మినిట్స్ అయినా, ఏదైనా నేను చెప్పాలనుకునేది మాత్రం ఫుల్గానే చెప్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం 5th క్లాస్ తెలుగుకి సంబంధించిన వీడియో అయితే చూద్దాం. అండ్ ఈ వీడియో కనుక ఎవరికైనా యూజ్ ఉంటుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఇక ముందు కూడా ఆదరిస్తారు అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.